హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి రాత్రికాల సమయంలో కూడొచ్చిన దేవుని యొక్క బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో రాత్రికాల శుభం తెలియజేస్తున్నాను. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. మరి రాత్రి మనం ఒక గొప్ప కార్యం కొరకు ఇక్కడ కూడుకొని ఉన్నాము. మరి అదే మనము దేవుని యొక్క శరీరమును తినుట, మరి ఆయన యొక్క రక్తాన్ని త్రాగడానికి మరి స్థలంలో మనం కూడుకొని ఉన్నాం. హల్లెలూయా. మరి మీరందరూ మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మరి మీ జీవితాలను దేవుని యొక్క వాక్యపు వెలుగులో మరి మిమ్మల్ని మీరు సరి చేసుకొని మరి ఆయన శరీరాన్ని తినడానికి, ఆయన రక్తాన్ని త్రాగడానికి మరి స్థలానికి వచ్చి ఉన్నారని నేను నమ్ముచున్నాను. మరి వాక్యము సెలవిస్తున్నది తనను తాను పరీక్షించుకోవాలని. మరి పరీక్షించుకొనకుండా మరి ప్రభురాత్రి భోజనంలో పాల్గొనకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలని మరి పౌలు గారు రాస్తున్నాడు. మరి మన తప్పిదాలు, మన పొరపాట్లు మనకు మాత్రమే తెలుస్తాయి. మరి వేరే వ్యక్తికి అవి తెలియవు. కాబట్టి మనము తీర్పు తీర్చుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనము సరిదిద్దుకోవాలి. మరి అదే ప్రభురాత్రి భోజనం యొక్క ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. మరి మీరందరూ ఆ యొక్క ప్రభురాత్రి భోజనం యొక్క పరిపూర్ణమైన ఉద్దేశాన్ని ఎరిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. మరి సంఘ శాఖలలో కూడా ప్రభురాత్రి భోజనం తీసుకుంటారు, కానీ వారికి దాని యొక్క పరిపూర్ణమైన అర్థము తెలియదు వారికి. కానీ మనకు ప్రవక్త వచ్చిన తర్వాత మరి ప్రభురాత్రి భోజనం యొక్క పరిపూర్ణమైన ఆ యొక్క అర్థాన్ని మనకు తెలియపరిచాడు ఆయన. హల్లెలూయా. లేనట్లయితే మనం కూడా సంఘ శాఖల్లాగా ఆ యొక్క మరి దేవుని యొక్క పరిపూర్ణతలోనికి రాకుండా మనము నామకార్థంగా తీసుకునేవారం. నిజమేనా? మరి మనం నిజంగా ఈరోజు దేవుని వాక్యం యొక్క పరిపూర్ణతకు మనం వచ్చి ఉన్నాం. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలు ఆ వాక్య పరిపూర్ణతకు రావాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క సేవకుడు మనకు ఉండాలి, దేవుని యొక్క ప్రవక్త మనకు ఉండాలి. మరి ప్రవక్తల ద్వారానే దేవుని యొక్క వాక్యం ఎల్లప్పుడూ ఆయన ప్రజల దగ్గరికి వస్తుంది. మరి ప్రభు అయిన యెహోవా తన దాసులకు ప్రవక్తలు తెలియపరచకుండా ఆయన ఏమి చేయడు ఆయన. కాబట్టి ఈ కాలము మరి వాక్యము పునరుద్ధరించబడిన కాలమై ఉన్నది. మరి పడిపోయిన ఆ యొక్క బలిపీఠము, పడిపోయిన ఆ యొక్క అపోస్తల బోధ. హల్లెలూయా. మరి దేవుడు తనను తాను ఎక్కడ ఉంచుకున్నాడు? ఆయన ఆ యొక్క అపోస్తల బోధ అనే ఆ బలిపీఠం పైన ఉంచుకున్నాడు ఆయన. అక్కడనే నిజమైన ఆరాధికుడు మరి అక్కడి నుంచే అంగీకరించబడతాడు. ఆ రోజు పాత నిబంధనలు మనం చూసినప్పుడు మరి మీ అందరికీ తెలుసు కదా, ఆ యొక్క 12 రాళ్లతో కూడిన ఆ యొక్క బలిపీఠాన్ని వారు కట్టేవారు. అక్కడనే వారు తమ బలిని అర్పించేవారు. అక్కడనే దేవుడు వారిని అంగీకరించేవాడు. ఇప్పుడు ఆ పాత నిబంధన క్రమం పోయి ఇప్పుడు మనం కొత్త నిబంధనలోనికి వచ్చాం. హల్లెలూయా. ఆ కొత్త నిబంధన యొక్క బలిపీఠము ఆయన తన యొక్క బలిని ఎక్కడ ఉంచాడంటే ఆయన ఆ యొక్క అపోస్తల మధ్యలో ఉంచాడు. ఆయన ఆ యొక్క అపోస్తలలో ఉంచాడు ఆయన. కాబట్టి ఆ యొక్క అపోస్తల బోధన మనం చేయడమే మరి నిజంగా మనం బలిని అర్పించడమై ఉన్నది. వాక్యమే రక్తమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనం నిజంగా రక్తమును కలిగి ఉన్నాం. నిజమైన ఆ బలిపీఠం మీదకు మనం వచ్చి ఉన్నాం. మరి తిరిగి ఆ రోజు ఏలియా ఆ యొక్క పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు ఆయన. ఇజ్రాయెల్ ప్రజలందరినీ దేవుడైన యెహోవా వైపు తిప్పాడు ఆయన. మరి యెజబేలు ఆ యొక్క బలిపీఠాన్ని కూలదోసింది, దాన్ని పరలదోసింది. హల్లెలూయా. మరి వారు 2 తలంపుల మధ్యలో తడబడి ఉన్నారు. యెహోవా దేవుడా, బయలుదేవుడా. ఈరోజు అలాగనే మరి క్యాథలిక్ అనే యెజబేలు ఈ 12 అపోస్తల బోధను త్రోసివేసి
అది తన యొక్క బయలు దేవుళ్ళకు అది బలిపీఠాన్ని కట్టి ఉన్నది. మరలా దేవుడు ఏలియాని పంపిస్తానడు. ఆయన యెహోవా మహాదినం రాకముందు ప్రవక్తకు ఏలియాను మీ కొరకు పంపిస్తాన్నాడు. ఆయన ఏలియా వచ్చి మరలా ఆ ఖ్యాతునికి త్రోసివేసిన, ఆ కూల ద్రోసిన ఆ బలిపీఠాన్ని మరలా కట్టి ఉన్నాడు. ఆయన క్యాథలిక్ దేన్నో కాదు కూలదోసింది, కానీ అది అక్షరాల అపోస్తల బోధన పక్కన పెట్టింది, అక్షరాల బైబిల్ని మరుగు చేసింది. కాబట్టి దేవుడు మరలా ఆ యొక్క నా మహాసైన్యం తినివేసిన పంటను మరలా మీకు ఇత్తును అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ పంట ఏదో కాదు కానీ అది వరి పంట, గోధుమ పంట, ఒలివల పంట, అంజురపు పంట కాదు, కానీ అది అక్షరాల అది వాక్యం అనే పంట, అక్షరాల అది జీవం అనే పంట. మరలా అది ప్రవక్త ద్వారా ఇవ్వబడింది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రాత్రి మనం నిజమైన బలిపీఠం దగ్గరికి వచ్చి ఉన్నాం. అదే అపోస్తల బోధ ప్రకారంగా మనము ఆయన వాక్యాన్ని భుజించుట, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును అన్నాడు ఆయన. మరి మన ప్రవక్త అన్నాడు, మనము ఎత్తబడేంత వరకు, మన శరీర మార్పు జరిగేంత వరకు మనం దీనిని కొనసాగించాలని. ఇది ఎక్కడ ఆగదు, ఇది మన శరీర మార్పు జరిగేంత వరకు. హల్లెలూయా. మరి ఈ భోజనముతో మనము ఎత్తబడి మనము ఆవలిగట్టున ఆ యొక్క అసలైన పెళ్లి విందులోకి వెళ్తాం. ఇది కూడా విందై ఉన్నది. ఇప్పుడు మనం అసలైన పెళ్లి విందు కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. ఆ యొక్క అసలైన పెళ్లి విందు మధ్యాకాశంలో జరగబోతున్నది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. మరి నీవు ఈ భోజనంలో పాల్గొనకుండా నీవు అసలైన ఆ పెళ్లి విందులో పాల్గొనలేవు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా మరి ప్రవక్త మాటకు మనం లోబడాలి. మనము తప్పకుండా ఆయన యొక్క శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగాలి. అప్పుడే మన శరీర మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. మరి రాత్రి కొందరు రాలేదు, మరి ఏ కారణం చేత రాలేదో మనకు తెలియదు. సరే, ఏదేమైనా మరి దేవుడు ఈ రాత్రి ఎంతమందినైతే నిర్ణయించాడో వారు ఖచ్చితంగా తీసుకుంటారు. హల్లెలూయా. మరి ప్రతి కూటము, ప్రతి కూడిక దేవుడు దానిని ముందుగానే నిర్ణయించాడు. ఆయన ప్రతి కూటము దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం జరుగుతూ ఉన్నది. మరి ఇదేదో మనము కావాలని అనుకొని జరిగించే కార్యాలు కావివి. మరి సమస్తమును దేవుని యొక్క మహిమార్థమై దేవుడే తన నామఘనత మహిమార్థమై జరిగిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి రాత్రి ఎంతమంది వాక్యాన్ని వినాలి, ఎంతమంది ఆయన యొక్క శరీరాన్ని తినాలి, రక్తాన్ని త్రాగాలని ఆయన ముందుగా నిర్ణయించాడో వారు ఖచ్చితంగా వస్తారు. వారిని ఎవరు ఆపలేరు. మరి రాని వారు ఏ కారణం చేత రాలేదో మనకు తెలియదు. సరే, అయితే మనం రాని వారి కొరకు తప్పకుండా ప్రార్థన చేద్దాం. మరి దేవుడు వారికి కూడా మంచి మనసునిచ్చి వారికి ఆయన పశ్చాత్తాపనిచ్చినట్లుగా మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. రాని వారి కొరకు మీరు తప్పకుండా ప్రార్థన చేయాలని కోరుచున్నాను. అదేవిధంగా మరి పోయిన వారం అంటే ఆదివారం మనం ఆ యొక్క సర్ప సంతానం పైన దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మరి ఎంతమంది ఆ వాక్యాన్ని విని దీవించబడ్డారు మీరందరూ? చాలా కార్యాలు దేవుడు మీతో మాట్లాడినాడని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. చాలా మంది వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు, ఇట్లాంటి వాక్యాలు మీకే ఎక్కడ దొరుకుతాయి? జారిని ఫలమును తిని అది నోరు దుడుచుకొని ఇట్లాంటి వాక్యాలు మీకెక్కడ దొరుకుతాయి సార్? అవి మరి మనమేం రాసుకోలేదు, అది బైబిల్లోనే ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఎందుకంటే యెహోవా వాక్యము అచ్చట కొంచెం ఇచ్చట కొంచెం వస్తుంది. కాబట్టి మన ప్రవక్త చెప్పినట్లుగా ఇది వార్తాపత్రిక కాదు, ఇది ఒక నవల కాదు, లేకపోతే ఒక పుస్తకం కాదు. ఇది
నీవు పూర్తి వార్తా పేపర్ లాగా దీనిని చదవలేవు. దేవుని యొక్క వాక్యము మర్మమై ఉన్నది. దేవుడు మర్మమై ఉన్నాడు. కాబట్టి ఆ మర్మమై ఉన్న వాక్యము ఒక సేవకుని ద్వారా ఇది బయటికి రావాలి. ఆత్మ నింపుదల కలిగిన వ్యక్తి ద్వారా మాత్రమే దాని యొక్క పరిపూర్ణతను మనకిస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నా దగ్గర రాయబడిన బైబిల్ ఉన్నది, నా దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నది, నేను చదివితే నాకు అర్థమైపోతుందని అంటే అది తప్పది. అందుకొరకే దేవుడు ఆ యొక్క దొంగల చేతిలో ఆ చిక్కిన ఆ యొక్క ఆ వ్యక్తిని ఆయన ఆ పూటకులవానికి అప్పగించాడు. ఆయన ఆ పూటకులవాడు ఏం చేయాలి? అతని గాయాలకు మందులు ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడే మనందరినీ ఒక వ్యక్తి దగ్గర అప్పగించాడు. అక్కడ మనకు మందు దొరకగలదు. కాబట్టి నాకు బైబిల్ ఉన్నది, వర్తమానం ఉన్నది, చదువుకుంటాను అనుకుంటే అక్కడ దేవుని యొక్క కార్యం జరగదు. దేవుడు తాను అనుకున్న విధానంలోనే పనిచేస్తాడు. ఆయన నీవు అనుకున్న విధానంలో పనిచేయడు. ఆయన ఒకని మార్గం వానిదుట సరిగానే కనిపించును, తుదకది మరణమునకు దారితీయును. అయితే మనము దేవుని యొక్క మార్గం పైన ఆధారపడాలి. దేవుని యొక్క చిత్తం పైన మనం ఆధారపడాలి. దేవుని చిత్తము లేకుండా దేవునికి ఒక సేవ చేయ ప్రయత్నించుట, యత్నించుట. కాబట్టి దేవుని చిత్త ప్రకారం మనం దేవునికి సేవ చేయాలి. ఈరోజు చాలా మంది సిఎస్ఐలో ఉన్న వాళ్ళు దుర్మార్గులేం గారు, బ్యాప్టిస్ట్లో ఉన్న వాళ్ళు దుర్మార్గులేం గారు. మనం ఎట్లాంటి వారమో వాళ్ళు అట్లాంటి వాళ్ళే. కాకపోతే వారిని వేరు చేసినది ఏదనగా వారి యొక్క సిద్ధాంతాలు, ఆచారాలు. హల్లెలూయా. వారు కూడా మనవలే వాక్యాన్ని గ్రహించాలి, మనవలే దేవుని ఆరాధించాలి. కానీ మన మధ్యలోనికి మనమందరం ఐక్యంగా ఉండకుండా మనందరినీ విభాగించింది ఎవరంటే దయ్యం. దయ్యం ఏంటిదనంటే మీరే గొప్పవారు అని సిఎస్ఐ వాళ్ళతో చెప్పింది, మీరే గొప్పవారని బ్యాప్టిస్ట్ వాళ్ళతో చెప్పింది. కానీ దేవుడు అన్నాడు, మనలో ఎవరు గొప్పవారు లేరు, ఎవరు చిన్నవారు లేరు. మనలో ఒకే ఒకడు గొప్పవాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. నిజమేనా? అయితే ఈరోజు దయ్యము మరి వాడు గొప్ప యుక్తిపరుడు, కుయుక్తిపరుడు. కాబట్టి ప్రజలను విడగొడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రజలను విడగొట్టి పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే మీరందరూ ఐక్యత కలిగి ఉండమన్నాడు. కానీ ఈరోజు ఆ ప్రపంచంలో మరి ఒకరంటే ఒకరు పడని ఆ ప్రజలు ఎవరంటే క్రైస్తవులే. ఈరోజు సహోదర ప్రేమ లేని వారు ఎవరంటే క్రైస్తవులే. హల్లెలూయా. ఈరోజు మనము సిఎస్ఐ, బ్యాప్టిస్టు, హెబ్రోను ఈ విధంగా ఉండకుండా మనమందరము సహోదరులంగా ఉండాలి. ఒకే వాక్యం కింద మనం ఉండాలి, ఒకే అపోస్తల బోధ కింద మనం ఉండాలి. కానీ దయ్యము తెలివిగా మరి మానవులందరినీ విభాగించేశాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎంతమంది వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు? అందుకే మన ప్రవక్త అన్నాడు, మరి నేనేదో గొప్పవాడనని చెప్పుకోవడానికి నేను రాలేదు, నాకేదో బాగా తెలుసు అని చెప్పుకోవడానికి నేను రాలేదు. హల్లెలూయా. అయితే మనమందరము ఐక్యం కావాలి. మనము సంఘము, శాఖ భేదము లేకుండా మరి ప్రవక్తను దేవుడు ఎందుకు పంపించాడనంటే మానవులందరినీ ఐక్యపరిచేదానికి పంపించాడు ఆయన. కానీ దయ్యము ఏం చేసిందనంటే విలియం బ్రెన్హామును మరి ఆయన తన్ను తాను ఆయన హెచ్చించుకుంటున్నాడు. ఆయన తన్ను తానేదో గొప్పవాడని అనుకుంటున్నాడు ఆయన. కాబట్టి మీరు ఆయన జోలికి వెళ్ళకండి అని ఆ విధంగా తప్పుడు విధానంలో ప్రవక్తను చూపిస్తూ ఉన్నది. అందుకొరకే ఈరోజు చాలా మంది ఈ వర్తమానం దగ్గరికి రాలేకపోతున్నారు. దీని వెనకాల దయ్యం యొక్క కుయుక్తిని మరి ఈరోజు ఉన్న సేవకులు, మరి మంచి సేవకులు, మంచి ప్రజలు గ్రహించలేకపోతున్నారు. ప్రవక్తను కనుక వారు వాక్యం యొక్క ఆ యొక్క విధానంలో కనుక వారు చూడగలిగితే, వాక్యం ద్వారా వారు చూడగలిగితే ఖచ్చితంగా వారు వాక్య దగ్గరికి వస్తారు. విలియం బ్రెన్హామ్ వచ్చింది ఆయన తన గురించి చెప్పుకోవడానికి రాలేదు. ఆయన
దేవుడు ఆయనను ఎందుకు పంపించాడంటే ప్రజల పైన ఆయన కనికరపడి మరి ఆ ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానంతో ప్రపంచమంతా ఐక్యం కావాలని. హల్లెలూయా. కానీ మనం అనుకుంటున్నాం మేమే గొప్పవాళ్ళమని. మీరు అనుకుంటున్నారా? మనం గొప్పవారమే కాదు. ఆ లోకంలో ఉండే సంఘ శాఖలో ప్రజల కంటే మనం గొప్పవారమే కాదు. మేము గొప్పవాళ్ళం, మీరు తక్కువ వాళ్ళని చెప్పడానికి లేదు. హల్లెలూయా. మనం కూడా వారిని ఈ వర్తమానం దగ్గరికి ఆహ్వానించాలి. మనం వారికంటే గొప్పవారమే కాదు. దేవుడు మన మనోనేత్రాలు తెరిచాడు కాబట్టి మనం ఈ వాక్యాన్ని చూడగలుగుతున్నాం. అయితే దేవుడు వారి పట్ల కూడా ఆయన జాలి చూపించాలి. అప్పుడు వారు కూడా మనలాగా వాక్యాన్ని చూడగలుగుతారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి మనము యూట్యూబ్లో ఈ వర్తమానాలు రికార్డ్ చేసి పెట్టడానికి గల కారణము, మరి ఈ వర్తమానం ఏదో గొప్పదని, మనమేదో టాలెంటెడ్ ప్రజలమని, గొప్ప జ్ఞానం గల వారిని చూపించుకోవడానికి కాదు. మనమందరము వాక్యం దగ్గరికి రావాలి. వాక్యాన్ని మనం ప్రేమించాలి. వాక్యాన్ని మనం వెంబడించాలి. దాని కొరకే మనం ఇవన్నీ పెడుతున్నామే తప్ప మనల్ని మనం హెచ్చించుకోవడానికి కాదు. హల్లెలూయా. హెచ్చించుకోవడానికి మనలో ఏ మంచి లేదు, మనలో ఏ మంచి కార్యాలు లేవు. మనల్ని మంచి ప్రజలుగా మార్చినది దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వర్తమానం. విలియం బ్రెనామ్ను మార్చిన అదే దేవుడు, అదే వర్తమానము. ఈరోజు ఆ వర్తమానంలోనే మనం ఉన్నాం. మన యొక్క గుణ లక్షణాన్ని మార్చగలిగేది వర్తమానం మాత్రమే. అందుకొరకే మనం ప్రేమించి వారితో మాట్లాడాలి. అంతే తప్ప మీకేం తెలియదు, మాకే అని తెలుసు అన్నట్టుగా మనం మాట్లాడేదానికి ఈ వర్తమానం కాదు సార్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అంటే కొన్నిసార్లు మనం ఆ విధంగా మాట్లాడినా మన యొక్క ఉద్దేశం అయితే అది కాదు. అందరూ ఈ వర్తమానం ద్వారా, దేవుని వాక్యం ద్వారా రక్షింపబడాలని. హల్లెలూయా. అందుకొరకేనా ఈ వర్తమానం ఉన్నది. కాబట్టి యెహోవా మహాదినం రాకముందు ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును, అతడు వచ్చి పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పును. కాబట్టి దేవునికి పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు? అన్ని సంఘాల్లో దేవునికి పిల్లలు ఉన్నారు. వారందరినీ ఆయన వాక్యం వైపు తిప్పడానికి వచ్చాడు ఆయన. ఏలియా ఏదో తన గురించి గొప్పలు చెప్పుకోవడానికి రాలేదు ఆయన. హల్లెలూయా. అందుకే మన ప్రవక్త అన్నాడు, నేను ఆ యొక్క చార్లెస్ బ్రెనహాం, ఎల్లా బ్రెనహాములనే పాపులకు పుట్టిన నేను ఒక పాపిని అన్నాడు ఆయన. నాలో ఏ మంచి కార్యాలు లేవని అన్నాడు ఆయన. నిజమేనా? ఆయన కూడా మనలాంటి పాపియే. ఆయన యేసుక్రీస్తు యొక్క కృప చేత రక్షింపబడిన వాడు ఆయన. అయితే దేవుడు ఆయనను తన యొక్క సేవకునిగా ఎన్నుకున్నాడు. కానీ ఈరోజు ప్రజలు ఆయనను చూడడంలో తప్పిపోతూ ఉన్నారు. సరే, ఏదేమైనా తప్పకుండా దయ్యము ఈ లోకంలో ఉన్నది కాబట్టి ఒకప్పుడు ఇది దేవుని యొక్క ఏదేను. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఒకప్పుడు ఇది దేవుని యొక్క ఏదేను. ఇప్పుడు దేవుని యొక్క ఏదేనును సాతానుడు తన యొక్క హస్తగతం చేసుకున్నాడు. దీనిని వాడు ఆక్రమించుకున్నాడు, తన యొక్క ఏదేనుగా మార్చుకున్నాడు. యేసు ప్రభుతో అన్నాడా, ఈ లోక వైభోగం అంతా నాదే, ఇందులో ఉన్న మహిమంతా నాదే, నువ్వు నాకు సాగిల పడ్డావా, దీని మహిమనంతా నీకు ఇస్తాను అని అన్నాడు. ఇప్పుడు వాడు దీన్ని అక్రమంగా దీన్ని కబ్జా చేసి ఉన్నాడు. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు వాడి యొక్క ఆధీనంలో ఈ లోకం ఉన్నది. మనమందరం వాడి యొక్క ఆధీనంలో ఉన్నాం. మరి భూనివాసులు, భూరాజులు వాడి చేతిలో మోసపోయారని వాక్యం చెప్పింది. కాబట్టి ఈ వర్తమానం దగ్గరికి రానియకుండా చేసేది దయ్యమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క ఇజ్రాయేల్ దగ్గరికి వచ్చాడు. ఆయన ఉన్నారు అందరు ఇక్కడ. వారి సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు ఆయన. ఆ ఇజ్రాయేల్ ఎవరంటే ఆయన యొక్క సొంత సృష్టి ఉన్నారు. ఆయన వారిని తన సొంత పోలికలో చేశాడు ఆయన. వారు ఆయన స్వకీయులు. ఆయన తన స్వకీయుల యొద్దకు
వచ్చెను, వారు ఆయనను అంగీకరించలేదు, తృణీకరించారు. ఆయనను ఎంత 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 దారుణంగా ఆయన అవమానించారు. ఒక పచ్చి త్రాగుబోతు కంటే హీనంగా అవమానించారు ఆయనని. నిజమేనా కాదా? ఒక త్రాగుబోతు కూడా ఇవ్వవలసిన గౌరవం ఆయనకి ఇవ్వలేదు. అంటే ఆ ప్రజలను ఆ విధంగా చేసింది ఎవరంటే ఆ పాత దయ్యమై ఉన్నది. హల్లెలూయా. ఎందుకు వారి వారి సొంత దేవుని వారు వ్యతిరేకించారు? దయ్యము వారిని ఆ విధంగా ఉసిగొలిపి ఉన్నది. దేవుడు ఏ శరీరంలో అయితే ఉంటాడో ఆ శరీరాన్ని దయ్యము ద్వేషిస్తుంది. ఏ కారణం చేత వారు యేసు ప్రభువును ద్వేషించారు? ఏ కారణం ఏమైనా ఉన్నదా? ఆయనని బయలుజేబులు అన్నారు, దయ్యం పట్టిన వాడు అన్నారు. నిజమేనా? దయ్యం పట్టినవాడు, లేకపోతే ఆ దయ్యాలకు ఇతడే అధిపతి అని అన్నారు. కానీ ఆయన వారి యొక్క సొంత దేవుడు. ఆయన చూడండి, దేవునికే అంత చెడ్డ పేరు పెడితే ఈరోజు కూడా అంతే. ఈరోజు చాలా రకాలైన కార్యాలు ఉండగా వారు ప్రవక్తనే గురిపెట్టి ఇతడు ఈ కాలంలో ఒక అబద్ధ ప్రవక్తని అంటున్నారు, మోసపరిచేవాడని అంటున్నారు. నిజమేనా? ఇట్లాంటి మర్మాలు ఆ యొక్క తప్పుడు బోధకుడైన విలియం బ్రెనాముకు తప్ప మరి ఎవరికి తెలియదని అంటున్నారు. ఎందుకు? అదే ఆ పాత దయ్యము ఈరోజు మరి ఎవరిని ద్వేషిస్తున్నది? ఈ కాలానికి దేవుడు పంపించిన వ్యక్తి, ప్రజలు రక్షింపబడడానికి ఆయన తన సేవకుని పంపించాడు ఆయన. కాని వారు ఆయనను త్రోసివేస్తూ ఉన్నారు. ఆ విధంగా విలియం బ్రెనాం పైన దయ్యాలన్నీ మరి గురిపెట్టి మాట్లాడుతున్నాయి. అంటే దేవుని ప్రజలు అలాగ మాట్లాడగలరా? ఒక తప్పుడు సేవకుని గురించే యేసు ప్రభు అలాగ మాట్లాడలేదు, పౌలు గారు అలాగ మాట్లాడలేదు. కానీ విలియం బ్రెనాము ఏ నేరం చేశాడని ఈరోజు ఆ విధంగా వారు మాట్లాడుతున్నారు. అంటే అక్షరాల అదే పాత దయ్యము ఈరోజు ఆ ప్రజలలో ఉండి విలియం బ్రెనామును ద్వేషిస్తూ ఉన్నది. విలియం బ్రెనామును కాదు, కానీ ఆయన ద్వారా దేవుడిచ్చిన వర్తమానాన్ని అది ద్వేషిస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈ సర్ప సంతానము ఏ విధంగా మానవ జాతిలోనికి వచ్చింది, లేదా ఆ సర్ప సంతానము ఏ విధంగా స్త్రీ ద్వారా భూమి మీదకి వచ్చింది అనే కార్యాన్ని ఆ సాతానుడు చూడకుండా వాడు ఆ యొక్క కనులకు ఆ తెరను వేస్తున్నాడు, లేదా ముసుగును వేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ కాలానికి ప్రవక్తను పంపించి ఆ యొక్క ఆది పాపం ఏంటిది, ఆ ముసుగు ఏంటిదనేది దాన్ని ఆయన తొలగించి మనకు తేటగా చూపించాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆది పాపం అనేది బైబిల్లో లేని కార్యమా? అక్షరాల బైబిల్లో ఉన్న కార్యం అది. మరి కానీ వీళ్ళందరూ దయ్యం ఏమంటున్నది, అసలు అది బైబిల్లో లేనే లేదు, మీరెవరు ఆయనని నమ్మకండి, అది చెట్టు ఫలం అంటే చెట్టు ఫలమే, అది ఒక చెట్టుగా వాడు చిత్రీకరిస్తున్నాడు. ఒక ఆయన అంటే అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన, నేను ఆ యొక్క మంచి చెడుల వృక్ష ఫలాన్ని 20 సార్లు నేను దర్శించాను, ఆ చెట్లు ఫలాలు నేను తిన్నాను అంటున్నాడు. అంటే ఏమనాలా తాతగారిని? ఆ వృక్షం ఉన్నదా నిజంగా? దాని కాయలు ఎట్లున్నాయట? పులుపుగా, తీపిగా 6 రకాల రుచుల్లో ఉందని అంటున్నాడు. అది మరి పరింకాయ లాగుంటది అని అంటున్నాడు ఆయన. ఆ పరింకాయ ఏంటిదో మనకు తెలియదు. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నిజంగా మరి మీరు గ్రహించారా వాక్యాన్ని? సరే, మరి కొందరు కామెంట్లు పెట్టారు, కామెంట్లు చేస్తూనే ఉంటారు, యేసు ప్రభు పైన చేశారు వాళ్ళు. మరి ఎవరో సహోదరు పెట్టారు, సూపర్ మెసేజ్ పాస్టర్ గారని ఒక సిస్టర్ పెట్టింది. మరి
చూసి కామెంట్లు పెట్టారు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిజంగానే మరి ఇది ప్రజలకు ఉపయోగపడే వర్తమానమై ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, మనము చదివిన లేఖన భాగంలోకి మనం వెళ్దాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుడుగాక. జయించువానికి హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ యొక్క జీవవృక్షం ఎక్కడున్నది? అది దేవుని యొక్క పరదైసులో ఉన్నది. మరి మనం వాక్యంలో చూసినప్పుడు ఆ యొక్క మొదటి అధ్యాయం లేదా రెండో అధ్యాయంలో ఆయన జీవవృక్షాన్ని మంచి చెడుల ఫలమిచ్చు ఆ యొక్క వృక్షాన్ని, ఆయన మంచి చెడుల వృక్షాన్ని ఆ యొక్క ఏదేనులో ఉంచాడు. ఆయన పరదైసు అన్నా ఏదేను అన్నా ఒక్కటే. హల్లెలూయా. ఏమైంది ఆయనకి? ఇంతలోనే లేచి వెళ్ళిపోతున్నాడు. అయ్యా కూర్చోండి. చూడండి, ఇక్కడ జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఇది అన్ని యుగముల్లోనూ జయించిన వారికి ఇవ్వబడు భవిష్యత్తు బహుమానంగా ఉన్నది. ఎప్పుడైతే మన యుద్ధమునకు చివరి కేక వినబడునో అప్పుడు మన యుద్ధోపకరణములు కింద పెట్టి దేవుని యొక్క పరదైసులో విశ్రాంతి పొందుదము. మనం ఎక్కడి నుంచి పడిపోయాం? దేవుడు ఆదామవ్వలను ఆయన ఎక్కడి నుంచి నెట్టేశాడు? ఆయన ఆ గొప్ప పరదైసులో నుంచి, ఏదేనులో నుండి ఆయన నెట్టేశాడు. ఆయన హల్లెలూయా. దేవుని యొక్క పరదైసులో విశ్రాంతి పొందుదము. జీవవృక్షము మన భాగము, సదాకాలము దానిని భుజించుదుము. జీవవృక్షము అది చాలా చక్కని అలంకార పదము కదా. ఆది కాండములో 3 సార్లును, ప్రకటన గ్రంథంలో 3 సార్లును ఆ మాట వాడబడినది. ఆది కాండంలో ఎన్నిసార్లు? 3 సార్లు. ప్రకటనలో 3 సార్లును మరి ఆ మాట వాడబడినది. 6 చోట్లను అదే వృక్షం గురించి చెప్పబడెను. మరియు ఒకే దానికి సాదృశ్యంగా ఉన్నది. అది 6 చోట్ల చెప్పబడినా కానీ ఆ జీవవృక్షము ఒకే ఒక దానికి సాదృశ్యంగా, పోలికగా ఉన్నది. కానీ జీవవృక్షము అనగా ఏమిటి? మరి దేవుడు జీవవృక్షం అన్నాడు, మంచి చెడుల వృక్షం అన్నాడు. అంటే ఆ ఏదేనులో దేవుడు చాలా చెట్లను ఆయన సృష్టించాడు. ఆయన అయితే మిగతా చెట్లలాగా ఈ 2 చెట్లు మరి నిజంగా ఆ చెట్లలాగా ఇవి చెట్లు కావు. హల్లెలూయా. ఆ మిగతా చెట్లలో ఈ 2 మరొక 2 చెట్లు కావండి ఇవి. నిజమేనా? కానీ జీవవృక్షం అనగా ఏమిటి? మంచిది. అసలు ముందుగా ఒక చెట్టు దేనికి అర్థమో మనం చూడవలెను. మరి దేవుడు ఏది మాట్లాడినా ఆయన మర్మంగా మాట్లాడతాడు. ఆయన మరి అది దగ్గర పెట్టండి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి జాగ్రత్తగా, వినండి. కానీ జీవవృక్షం అనగా ఏమిటి? మంచిది. అసలు ముందుగా ఒక చెట్టు దేనికి అర్థమో మనము చూడవలెను. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. ఇజ్రాయేలులను బిలాము వర్ణించెను. యెహోవా నాటిన ఆగరు చెట్టు వలె ఉన్నారు అని అతడు వారి గురించి చెప్పాను. ఇజ్రాయేలును ఆయన దేనితో పోలుస్తున్నాడు? ఆ ఆగరు చెట్లతో ఆయన పోలుస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అంటే ఇప్పుడు చెట్లు అంటే ఎవరు చెప్పండి? వృక్షం అంటే ఎవరు చెప్పండి? మనుషులకు పోల్చబడ్డారు. నిజమేనా? మనము ఎక్కడి నుండి పడిపోయాం? ఆ జీవవృక్షంలో నుండి మనము నరికివేయబడ్డాం. హల్లెలూయా. అంతకుముందు మనము ఆ జీవవృక్షానికి అంటుకట్టబడి ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఆదాము ఆ యొక్క తన భార్య ద్వారా ఆ లైంగిక కార్యాన్ని జరిగించాడో
మనము ఆ జీవవృక్షం నుంచి నరికివేయబడ్డాం, బయటికి త్రోసివేయబడ్డాం. అందుకొరకినా మనం ఇక్కడ ఉన్నది. మనం ఉండాల్సింది అసలు ఎక్కడ? ఆ యొక్క గొప్ప ఏదేనులో, ఆ పరదైసులో మనం ఉండాలి. కానీ అక్కడ నుంచి మనం ఎందుకు ఊడిపడ్డాం? ఆదాము జరిగించిన లైంగిక కార్యాన్ని బట్టి మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. అందరు గ్రహిస్తున్నారా? చూడండి, ఇక్కడ బిలాము దేనితో పోల్చాడు? ఆ యొక్క చెట్లతో పోల్చాడు. ఆయన 24వ అధ్యాయం 6వ వచనంలో ఆ విధంగా బిలాము వర్ణిస్తున్నాడు. ఆగరు చెట్లు వలె ఉన్నారు అని అతడు వారి గురించి చెప్పాను. చదివారు మీరు ఎప్పుడన్నా? చెట్లతో పోల్చాడా? చెట్లు ఎక్కడైనా కానీ వాక్యంలో మానవులకు సూచనగా ఉన్నవి. చెప్పండి, చెట్లు ఎవరికి సూచనగా ఉన్నాయి? అంజురపు వృక్షమును చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి అన్నాడు ఆయన. ఆ అంజురపు వృక్షము ఎవరికి పోలికగా ఉన్నది? ఇజ్రాయేలుకు పోలికగా ఉన్నది. మిగతా వృక్షమును చూడుడి అన్నాడు ఆయన. మిగతా వృక్షాలంటే మిగతా ప్రపంచ దేశాలు. అంటే దేవుడు వృక్షాలతో మనల్ని పోలుస్తున్నాడు ఆయన. అందుకొరకే ఆ ఏదైనా తోటలో 2 వృక్షాలు ఉన్నాయి. అంటే మిగతా వృక్షాల్లాగా నిజంగా అవి వృక్షాలు కావు, కానీ ఒకటి జీవ వృక్షము, రెండోది మంచి చెడుల వృక్షము. హల్లెలూయా! అందరు జాగ్రత్త వింటున్నారా? మరి జీవ వృక్షము ఎవరు చెప్పండి? జీవ వృక్షము ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వ్యక్తేనా? వ్యక్తినా? హల్లెలూయా! అలాగనే మంచి చెడుల వృక్షం ఇప్పుడు ఎవరై ఉండాలి? అక్షరాలు అది దయ్యమై ఉండాలి. మంచి చెడుల వృక్షము నిజమేనా? ఏదైనా తోటలో పక్క పక్కన ఎవరున్నారు? యేసుక్రీస్తు మరియు సాతానుడు. మరి దేవుని తోటేగు ఏదేనులో నీ ఉంటివి అని ఆ యెహెజ్కేలు అన్నాడా? ఎవరితో? ఆ లూసిఫర్తో. వాడు పరలోకం నుంచి వచ్చి ఎక్కడ పడ్డాడు? ఏదెనులో పడ్డాడు. అంటే ఇప్పుడు జీవవృక్షం అంటే యేసుక్రీస్తు, మంచి చెడుల వృక్షం అంటే దయ్యమై ఉన్నాడు. దేవునామానికి స్తుతి కలుగును గాక. మానవుడు ఈ మంచి చెడుల వృక్షపు జోలికి వెళ్ళకూడదు. ఎల్లప్పుడూ జీవవృక్ష ఫలములనే తినాలి. హల్లెలూయా! కానీ ఈరోజు దయ్యము మరి మనుషులను ఇక్కడనే ఈ వృక్షాలను చూడనీయకుండా చేస్తున్నది. జీవవృక్షం అనంటే నిజంగా మిగతా చెట్టులాగా వీటిని చెట్లు అనుకుంటున్నారు. మంచి చెడుల వృక్షం అనంటే దీని ఒక చెట్టుగా అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఇవి వ్యక్తులకు పోల్చి చెప్పబడ్డాయి. జీవవృక్షం అనంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మంచి చెడుల వృక్షం అనంటే దయ్యమై ఉన్నాడు. హల్లెలూయా! ఇప్పుడు ముందు మనం చూస్తాం వాటిని. సరే, నేను చదువుతున్నాను చూడండి. ఇప్పుడు కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, కూర్చుండక, ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. నాటబడినదై ఇప్పుడు విశ్వాసులను ఆయన ఎట్లా పోలుస్తున్నాడు? ఆయన ఫలమిచ్చు వృక్షముతో, చెట్టుతో పోలుస్తున్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటున్నారా? పక్షిరాజులైనా మీరు వాక్యాన్ని పట్టుకోనండి. ఇప్పుడు ఏదేను తోట మధ్యలో 2 వృక్షములు ఉన్నవి. ఒకటి జీవ వృక్షము, మరొకటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. జీవ వృక్షం వలన మానవుడు జీవించవలెను. మానవుడు నిరంతరం జీవించాలంటే, మరణం లేకుండా జీవించాలంటే అతడు ఆ జీవవృక్షాన్ని భుజించాలి. జీవవృక్షం వల్ల మానవుడు జీవించవలెను.
కానీ ఇతర వృక్షమును అతడు తాకరాదు. ఇతర వృక్షం అంటే అదే మంచి చెడుల వృక్షము. వాడే దయ్యమై ఉన్నాడు. వాని మాట ఎంత మాత్రమును ఆదాము గాని అవ్వ గాని వినకూడదు. హల్లెలూయా. ఏదెను తోటలో ఉన్న చెట్టును చూడండి, అది జీవమునకు మూలమై ఉన్నది. ఆయనే యేసు. యోహాను సువార్త 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు యేసు తానే నిత్య జీవమునకు మూలం అని చెప్పాను. మీ అందరికి తెలుసు కదా. 6వ అధ్యాయం నుంచి మీరు 8 వరకు చదివితే అందులో ఆయన తన్ను తానైనా జీవముతో జీవవృక్షంతో పరలోకం నుండి దిగి వచ్చిన జీవాన్ని నేనే అన్నాడు ఆయన. 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు యేసు తానే నిత్య జీవమునకు మూలం అని చెప్పాను. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని చెప్పాను. ఇప్పుడు జీవాహారము ఎవరు? యేసుక్రీస్తే. ఆయన తన్ను తాను అర్పించుకున్నటను గురించి చెప్పాను. తనను తినువాడు ఎన్నడను మరణించడని ఆయన చెప్పాను. ఈ ఆహారం తినువాడు ఎన్నడను మరణించడం అన్నాడు ఆయన. అబ్రహాము తనకు తెలియనని ఆయన చెప్పాను. మరియు అబ్రహాము కంటే ముందు తాను ఉంటినని ఆయన చెప్పాను. ఆయనే స్వయంగా జీవజలములు ఇచ్చేదనని చెప్పాను. ఆ జీవజలము త్రాగిన వాడెన్నడును దప్పిక కొనడని. అయితే ఇప్పుడు జీవవృక్షమన్నా జీవజలములన్నా ఒకటే. ఆ జీవవృక్షం ఆయనై ఉన్నాడు. ఆ జీవజలపు ఊట ఆయనై ఉన్నాడు. ఆ పరలోకపు మన్నా ఆయనై ఉన్నాడు. ఆ జీవజలము త్రాగిన వాడెన్నడను దప్పిక కొనడని. అయితే నిత్యము జీవించునని చెప్పాను. తానే ఆ గొప్ప ఉన్నవాడను అని చెప్పాను. అబ్రహాము కంటే నేను ముందు ఉన్నవాడను అంటే దాని అర్థం ఏంటిది? నేను ఉన్నవాడను అనువాడనని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనయే జీవాహారము, జీవపు ఊట, నిత్యుడు, జీవవృక్షము. ఆయనే ఆ ఏదెను తోట మధ్యలో అప్పుడు ఉండేను. దేవుని యొక్క పరదేశం మధ్యలో కూడా ఆయన ఉండును. ఆ ఏదెను తోటలోని 2 వృక్షములు ఆ మిగిలిన చెట్టు వలె మరో 2 చెట్లు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అది సరైన అభిప్రాయం కాదని బాగుగా అధ్యయనం చేసిన వారికి తెలియను. నిజమేనా? అవి మిగతా చెట్లలాగా ఆ 2 చెట్లు కావవి. నిజంగా లోతుగా మనం ధ్యానం చేస్తే దానికి అర్థం మనకు తెలుస్తుంది. అన్ని చెట్ల మొదళ్ళ యొద్ద గొడ్డలి ఉంచబడి ఉన్నదని బాప్తిసమిచ్చి యోహాను చెప్పాడు. నిజమేనా? అతడు కేవలం చెట్లను దృష్టిలో ఉంచుకొని ఇలాగ మాట్లాడలేదు. ఆత్మ సంబంధము సూత్రములను అన్వయించుచున్నాడు. ఇప్పుడు ఆయన గొడ్డలి చెట్లని మాట్లాడాడు. నిజమేనా? ఇప్పుడు చెట్లంటే ఎవరి గురించి? సర్పసంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇదిగో ఆ యొక్క గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అన్నాడు ఆయన. అంటే నిజంగా ఆయన చెట్ల గురించి మాట్లాడుతున్నాడా? హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆయన? చెప్పండి. మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. నిజమేనా? చూడండి, ఇక్కడ 1 యోహాను 5:11 రాయబడి ఉన్నది. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. సాక్ష్యం మారుతుందా? మారదు. యేసు యోహాను 5:40 ఇలాగ చెప్పాను, అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ఏ మానవునికైనా జీవం కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. అయితే ఆయన యూదులతో మాట్లాడుతున్నాడు. ఆయన మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రాలేకపోతున్నారు అన్నాడు ఆయన. ఇక్కడ దేవుని వాక్యము తేటగాను మరియు స్పష్టముగాను కుమారుడిలోనే జీవము, నిత్య జీవం ఉన్నవి అని చెప్పుచున్నవి. ఎక్కడుంది నిత్య జీవము? యేసుక్రీస్తులో ఉన్నది. ఇంకా ఏ స్థలములో లేదు.
కాబట్టి ఆయన ఆ నిత్య జీవాన్ని ఆయన ఏ చెట్టులో పెట్టలేదు. ఆయన నిత్య జీవము ఆయనై ఉన్నాడు. కాబట్టి ఆ ఏదేను తోటలో ఉన్న జీవవృక్షము అక్షరాల యేసుక్రీస్తే. మంచి చెడుల తెలివి నుంచి వృక్షము దయ్యమే. హల్లెలూయా. అర్థం చేసుకుంటున్నారా? ఇక్కడ అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానున్నారు. ఇక్కడ దేవుని వాక్యము తేటగాను మరియు స్పష్టముగాను కుమారునిలో జీవము నిత్య జీవం ఉన్నవి అని చెప్పుచున్నవి. ఇంకా ఏ స్థలంలో లేదు. 1 యోహాను 5:12 దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. అంగీకరించడం అంటే విశ్వాసం ఉంచడం, దేవుని వాక్యము కొరకు జీవించడం, అదే ఆయనను అంగీకరించుట. సాక్ష్యం మారదు, దానికి ఏమీ చేర్చబడదు, దాని నుండి ఏమీ తీసివేయబడదు. కుమారుని యందు జీవము కలదు. జీవం ఎక్కడున్నది? కుమారుడు. కుమారుడు ఎవరు? దేవుడే. కుమారుడు అనగా అర్థము యేసుక్రీస్తే దేవుడే. హల్లెలూయా. ఇప్పుడు జీవము ఆ యొక్క యేసుక్రీస్తులో ఉన్నది అనున్నది సాక్ష్యం. కాబట్టి ఏదేను తోట యందు ఉన్న వృక్షము యేసే. మీరు అర్థం చేసుకుంటున్నారా? సహోదరులు అర్థం చేసుకుంటున్నారా? సహోదరులు అర్థం చేసుకుంటున్నారా? ఆ ఏదేను తోటలో మధ్యలో ఉన్న ఆ వృక్షము యేసే. అందులో ఎట్లాంటి సందేహము లేదు. ఉందా సందేహం ఏమైనా? అక్షరాల మనకు ఏ సందేహం లేదు. హల్లెలూయా. సరే జీవవృక్షము ఒక వ్యక్తి గనక మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము కూడా ఒక వ్యక్తిగా ఉండవలెను, మరొకటిగా ఉండదు. ఆ విధముగా నీతిమంతుడు మరియు దుష్టుడు ఆ ఏదేను తోటలో ఒకరి పక్కన ఒకరు నిలబడి ఉన్నారు. అందుకే దేవుడు అక్కడ జాగ్రత్త చెప్తున్నాడు. ఆదామా జాగ్రత్త, ఇదిగో ఆ మంచి చెడుల తెలివి నుంచి వృక్షం ఇక్కడే ఉన్నది, కాబట్టి నువ్వు దాని జోలికి వెళ్ళవద్దు సుమా అని జాగ్రత్త చెప్పాడు దేవుడు. ఒకవేళ ఈ దయ్యమే లేకపోతే ఆదామును మోసపుచ్చేవాడు ఎవరున్నారు? దయ్యమే లేకపోతే ఆ అవ్వను మోసపుచ్చేవారు ఎవరున్నారు అక్కడ? అందుకొరకే ఆ యొక్క 1000 పరిపాలనలో 1000 సంవత్సరాలు సాతానుడు బంధించబడతాడు, వాడు చెరలో వేయబడతాడు. ఇక వాడు ఏ మనిషిని మోసం చేయలేడు, ఎవరి చేత పాపం చేయించలేడు. కానీ ఈ యొక్క 1000 సంవత్సరాలు అయినా సాతాన్ని బంధించలేదు ఆయన. ఆ ఏదేనులో అయినా మరి అక్కడ ఉంచాడు దయ్యాన్ని. ఎందుకంటే ఆదాముకు ఒక పరీక్షనిచ్చాడు ఆయన. ఆదాము వాక్యం కొరకు నిలబడతాడా, లేకపోతే ఆ మంచి చెడుల వృక్ష ఫలాన్ని తింటాడా అని ఆయన పరీక్షను పెట్టాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞ కొరకు నిలబడలేడు, ఆజ్ఞకు అతడు తాళజాలలేడనే దేవుడు ఆ యొక్క ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాడా? విడిపించినప్పుడు అయినా వారికి ఎలాంటి నిబంధనలు పెట్టలేదు, ఏ ధర్మశాస్త్రం అయినా ఇవ్వలేదు ఆయన. ఎందుకంటే ఆదాము దగ్గర చూశాడు ఆయన, ఆదాము తన యొక్క ధర్మశాస్త్రానికి లోబడలేడని, దాని కొరకు అతడు నిలబడలేడని దేవుడు చూశాడు. కాబట్టి అయితే వారేం కోరారు? మాకు ధర్మశాస్త్రం కావాలని కోరారు. అర్థమవుతున్నదా? కానీ అదే ధర్మశాస్త్రం వారిని ఏం చేసింది? వారిని చంపింది. హల్లెలూయా. అదే ఏదేను తోటలో ఈ ధర్మశాస్త్రం ఏం చేసింది? ఆదామును చంపింది. హల్లెలూయా. ఏంటిది వారికి ఇచ్చిన ధర్మశాస్త్రము? ఈ మంచి చెడుల వృక్షాన్ని తినకూడదు, తాకరాదు. నిజమేనా? ఓకే, సరే. జీవవృక్షం ఒక వ్యక్తి కనుక మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము కూడా ఒక వ్యక్తి ఉండవలెను, మరొకటిగా ఉండదు. ఆ విధముగా నీతిమంతుడు మరియు దుష్టుడు ఆ ఏదేను తోటలో ఒకరి పక్కన ఒకరు నిలబడి ఉన్నారు.
అర్థం చేసుకుంటున్నారా? యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. దయచేసి చదవండి. 28:13. అందరు బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 28. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. ఇప్పుడు ఏదెనులోనే జీవవృక్షం ఉన్నది, మంచి చెడుల. ఇప్పుడు నీ ఉంటివనంటే ఈ మంచి చెడుల వృక్షం ఎవరై ఉండాలి? వాడే పడిపోయిన లూసిఫర్, వాడే దయ్యమై ఉన్నాడు. నిజమేనా? దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. సరే, తర్వాత మనం చదువుతాం. సర్ప సంతానం యొక్క నిజ ప్రత్యక్షతనిచ్చట మనం చూచెదాం. ఏదేను తోటలో నిజంగా అదే జరిగెను. అవ్వ సర్పము వలన మోసపుచ్చబడినని వాక్యం చెప్పుచున్నది. సర్పం అంటే అర్థం చేసుకోండి, పాము కాదు, అది మాట్లాడే భూ జంతువై ఉన్నది. అవ్వ సర్పము వలన మోసపుచ్చబడినని వాక్యము చెప్పుచున్నది. ఆమె వాస్తవంగా సర్పము చేత చెరచబడినది. మోసపుచ్చబడడం అంటే దాని అర్థము చెరచబడినది. ఆదికాండం 3:1 ఇట్లున్నది, ప్రభువుకు యెహోవా సృజించిన భూ జంతువులన్నిటిలోను సర్పము బహు యుక్తి గలదై ఉండెను. దేవుడు ఆ యొక్క సర్పాన్ని లేదా ఆ మాట్లాడే జంతువుని ఆయన ప్రత్యేకంగా తయారు చేశాడు ఆయన. నిజమేనా? ఎందుకనంటే మరి అక్కడ ఒకవేళ మాట్లాడే జంతువు లేనట్లయితే ఆదాము పాపంలో పడలేడు, అవ్వ పాపంలో పడలేవదు. నిజమేనా? ఈ మంచి చెడుల వృక్ష ఫలాన్ని తినమని ఆదామును ప్రేరేపించేవారు ఎవరు? అందరూ మూగజీవులే. అయితే మరి ప్రేరేపించేది ఎవరు? అందుకొరకే దేవుడు ఒక ప్రత్యేకంగా మాట్లాడే జంతువును చేశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన జంతువులను చేసినప్పుడు ఎట్లా చేశాడు ఆయన? ఒక ఆడ ఒక మగ జతలుగా చేశాడా? మగదాన్ని ఆడదాన్ని సృజించాడు ఆయన. హల్లెలూయా. ఉన్నారా? అంటే మగ సర్పము, సర్పం అంటే ఏంటిది? ఎవరినైనా పాము అంటాం మరి. మగ సర్పము, ఆడ సర్పము. ఇప్పుడు ఈ భార్యాభర్తలకు ఏమొస్తుంది? మాట్లాడే భాష వస్తుంది. వారు ఆదాములాగా, చెప్పండి, మీకు నోరుందా? సర్పమే మాట్లాడితే మీరు మాట్లాడరా? మగ సర్పం మాట్లాడగలదు, ఆడ సర్పం మాట్లాడగలదు. ఆదాము అపరాధంలో పడలేదు కానీ, హల్లెలూయా. ఇప్పుడు ఆపోజిట్లో రావాల మనం. ఆదాము దగ్గరికి ఎవరు? మగ సర్పం రాలే. చెప్పండి, ఆదాము దగ్గరికి ఎవరు వచ్చారు? ఆడ సర్పం వచ్చింది. దేవుని నామానికే స్తుతి మహిమ కలుగును గాక. అదొచ్చి మరి దేవుడైన యెహోవా ఈ తోట చెట్ల ఫలంలో దేని ఫలంనైనా తినకూడదని చెప్పేనా? హల్లెలూయా. నిశ్చయంగా దాని జోలికి నేను పోకూడదు, నేను దాని జోలికి నేను రాను అని అన్నాడు ఆయన. ఆదాము ఎందుకంటే దేవుని పోలికలో ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. ఈ ఆడ సర్పము ద్వారా దయ్యము శోధించినప్పుడు ఆదాము అపరాధంలో పడలేదు. అయితే దయ్యం మళ్ళా ఏం చేశాడు? ఈ మగ సర్పంలో ఉండి ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇది కొత్త కథనా? ఇది లేదా నిజమేనా? వాక్యంలో ఉన్నదే అది. ఒక 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 జంతువే లేదు అక్కడ, రెండున్నాయి. కానీ దేవుడు అన్ని నీకు వివరంగా రాయడు ఆయన. నిజమేనా? ఆడ సర్పం ద్వారా ఆదాము శోధించబడ్డాడు, మగ సర్పం ద్వారా చెప్పండి అవ్వ శోధించబడింది. అది అక్కడ బెండ్ అయిపోయి వాడిచ్చిన ఫలాలను ఆమె తిని ఆదాము కూడా ఇచ్చింది.
దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. మీరు కావాలంటే మళ్ళీ పోయి ఇంటి దగ్గర బైబిల్ చదవండి. ఆయన జతలు జతలుగా చేశాడు ఆయన. హల్లెలూయా. సరే చూడండి, ఇక్కడ ప్రభువుకు యెహోవా సృజించిన భూజంతువులన్నిటిలోనూ సర్పము బహుయుక్తి గలదై ఉండెను. ఈ జంతువు దాదాపుగా మానవుని వలె ఉండెను. అది మాట్లాడగలదు మరియు వాదించగలదు. అక్కడ వాడు 3వ అధ్యాయంలో ఆ మగ సర్పము ఆ భూజంతువు అవ్వతో వాదిస్తున్నది. ఇది నిజమా? ఇది నిజమా? హల్లెలూయా. ఈరోజు అదే స్వరాన్ని ఇప్పుడు మనం వింటున్నాం. ఇది నిజమా? విలియం బ్రెన్హామ్ నిజమా? ఆయన ఈ కాలపు ప్రవక్తనా? హల్లెలూయా. అదే స్వరం. జాగ్రత్త వినండి. ఈ జంతువు దాదాపుగా మానవుని వలె ఉండెను. అది మాట్లాడగలదు మరియు వాదించగలదు. అది ఒక చక్కని జంతువు. చింపాంజీకి మరియు మానవునికి మధ్య రూపంలో ఉండేను. అయితే మానవుని పోలి ఉండెను. మానవునికి సమీపముకు పోలికలో ఉండెను. కనుక వాని యొక్క బీజము స్త్రీ అండంతో కలిసిపోయేను. అన్ని జంతువుల యొక్క బీజము అవ్వతో కలవదు, కానీ వాని యొక్క బీజము అవ్వతో కలిసే విధంగా దేవుడు వాని ప్రత్యేకంగా తయారు చేశాడు. వాని యొక్క బీజము స్త్రీ అండంతో కలిసిపోయేను. అప్పుడు ఆమె గర్భము ధరించినది. అది జరిగినప్పుడు దేవుడు సర్పమును శపించెను. ఏం చేశాడు దేవుడు? దాని యొక్క రూపాన్ని మార్చాడు ఆయన. అంతకుముందు అది మాట్లాడే జంతువు, అది కాళ్ళతో నడిచే జంతువు అది. కానీ దేవుడు దాన్ని శపించిన తర్వాత అది పాములాగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఓకే, అది మాట్లాడగలదు మరియు వాదించగలదు. అది ఒక చక్కని జంతువు. చింపాంజీకి మరియు మానవునికి మధ్య రూపంలో ఉండేను. అయితే సరే, ఇది చదివాను కదా. ఓకే, స్త్రీ అండంతో కలిసిపోయినప్పుడు ఆమె గర్భం ధరించినది. ఇది జరిగినప్పుడు దేవుడు సర్పమును శపించెను. సర్పం యొక్క శరీరంలోని ప్రతి ఎముకను ఆయన అందుకనే మార్చెను మరియు అది పాము వలె ప్రాకసాగెను. హల్లెలూయా. విజ్ఞానము ఎన్నో విధములుగా ప్రయత్నములు చేసినది, గాని ఆ తప్పిపోయిన గొలుసును కనుగొనలేకపోయినది. దాని విషయము దేవునికి తెలియను. మానవుడు తెలివైన వాడు మరియు మానవుడు జంతువుతో సాంగత్యం చేయగలడనియు అందు మూలముగా పరిణామము వచ్చుననియు చెప్పిరి. పరిణామం అనున్నది ఏదియూ లేదు, కానీ మానవుడు మరియు జంతువు మిశ్రమమాయేను. పరిణామం అనేది లేదు, కానీ జంతు రక్తము మానవ రక్తము మిక్స్ అయిపోయినది. హల్లెలూయా. దేవుడు మరుగు చేసిన మర్మములలో ఇది ఒకటి. కానీ ఇప్పుడు అది బయలుపరచబడినది, ప్రత్యక్షపరచబడినది. ఎప్పుడైతే అవ్వ జీవమును కాలదని మరణమును కోరుకొనెనో అప్పుడే ఆ ఏదేను తోట మధ్యలో అది జరిగినది. ఏదేను తోటలో దేవుడు వారితో ఏమి చెప్పినో గమనించండి. ఆదికాండం 3:15, నీకును స్త్రీకిని మధ్య నేను వైరం కలగజేసేదను, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు మధ్య నేను శత్రుత్వం కలగజేయుదును, నీవతని యొక్క మడిమను కరిచెదవు, నీ తలను అతడు చెదగుదొక్కును. మనము వాక్యమును లెక్కలోనికి తీసుకున్న స్త్రీకి ఒక సంతానం ఉన్నది అనిన ఎడల సర్పమునకు కూడా తప్పకుండా ఒక సంతానము ఉండి ఉండవలెను. స్త్రీ యొక్క సంతానము పురుషుని మూలముగా కలిగిన ఎడల సర్పం యొక్క సంతానమును ఆ మాదిరిగానే కలిగి ఉండవలసి ఉన్నది. మానవ పురుషుని మూలంగా సంతానం కలిగినట్టే మరో పురుష బీజం వలన సంతానము కలిగి ఉండెను. మానవుని సంభోగము వలన కాక
దేవుని యొక్క సాధనమైన స్త్రీ విత్తనం ద్వారా క్రీస్తు వచ్చెనని ఏ విద్యార్థి అయినా ఒప్పుకొనక మానడు. ఆయన మరియ గర్భంలో తన్ను తానైనా సృజించుకున్నాడు. ఆయన మానవ సంబంధం లేకుండా, ఏ లైంగిక కార్యం లేకుండా ఆయన తన్ను తాను మరియ గర్భంలో ఆయన సృజించుకున్నాడు. ఆయన నిజమేనా? ఆయన ఏ స్త్రీ సంతానమై ఉన్నాడు. సర్పం యొక్క శిరస్సును చిదగొట్టుట అనగా అది ఒక ప్రవచనం. శిలువ యొద్ద క్రీస్తు సాతానును ఏమి చేయునో ముందే చెప్పబడినది. క్రీస్తు ఆ ఏదేనులో ఆయన ప్రవచించాడు. ఆయన క్రీస్తు ఆ శిలువ యొద్ద సాతాను యొక్క తలను చితగొట్టెను. ప్రభు యొక్క మడిమను సాతాను కరిచెను. ఇప్పటికి వాడు ఆ మార్గాన్ని కరుస్తూ ఉన్నాడు, అడ్డుపడుతూ ఉన్నాడు. నిజంగా ఈరోజు ప్రజలను ఈ వర్తమానం దగ్గరికి రానియకుండా సాతానుడు ఆ మార్గాన్ని ఏం చేస్తున్నాడు? కరుస్తూ ఉన్నాడు. నిజమేనా? ఈ వాక్య భాగము సర్పం యొక్క సంతానము అక్షరాల భూమి మీద చల్లబడి ఉన్నది అని తెలిపే ప్రత్యక్షత ఉన్నది. లూకా 1:26-35 వరకు మనం చదివినప్పుడు మానవ బీజంతో సంబంధం లేకుండా స్త్రీ యొక్క సంతానం ఎట్లు బయటకు వచ్చేనో చూడగలం. హల్లెలూయా. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతుని ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక మనుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురారా, నీకు శుభము, ప్రభు నీకు తోడే ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశంశులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తిను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ మరియను కమ్ముకొని ఆ పరిశుద్ధాత్ముడు మరియ గర్భంలో తన్ను తాను ఒక నూతన సృష్టిని ఆయన తన్ను తాను సృజించుకున్నాడు. ఆయన దేవుడే స్వయంగా తన్ను మానవ శరీరంలో పుట్టించుకొనుటను ఈ స్త్రీ సంతానములో మనం చూడగలం. నిజమేనా? కాబట్టి మానవ జాతిలో తన సంతానమును కూడా తాను ఏర్పరచుకొనగల మార్గం ఉన్నదని సాతాను ఎరిగి ఉన్నది. ఇప్పుడు సాతాను కూడా ఏమి ఎరిగాడు? ఈ మానవ జాతిలోకి తన సంతానాన్ని కూడా వాడు తీసుకొని రావాలనుకున్నాడు. కానీ దేవుని వలె సాతాను తన్ను తాను బయలుపరచుకొనుట అసాధ్యము. యేసు ప్రభులాగా దేవునిలాగా సాతానుడు తన కొరకు ఒక శరీరాన్ని తయారు చేసుకోలేడు. తయారు చేసుకుంటే వాడు కూడా ఒక సృష్టికర్త అయ్యేవాడు. కానీ వాడు సృష్టికర్త కాదు, వాడు సృజించబడిన వాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికి అర్థమవుతున్నదా? సాతానుడు సృష్టికర్త కాదు. చూడండి ఇక్కడ. కానీ దేవుని వలె సాతానుడు తన్ను తాను బయలుపరుచుకొనుట అసాధ్యం. ఎందుకనగా అతడు సృజింపబడిన ఆత్మగా ఉన్నాడు. కాబట్టి వాడు తన సంతానమును ఎట్లు రూపొందించానో మనము ఆది కాండములో చూడగలము. మానవ జాతిలోనికి వాడెట్లు చొచ్చుకొని వచ్చానో, ఎట్లు దూరినో మనము చూడగలము. ఎక్కడ? ఆది కాండము 3వ అధ్యాయంలో ఆ ఏదైనా తోటలో మనం చూడగలం. చూస్తున్నారా? కాబట్టి వాడు తన సంతానమును ఎట్లు రూపొందించానో మనము ఆది కాండములో చూడగలం. మానవ జాతిలోనికి వాడెట్లు చొచ్చుకొని వచ్చానో, ఎట్లు దూరినో మనం చూడగలం.
సాతానును సర్పమని పిలుచుట మనము గమనించవలెను. సర్పమన్నా సాతానన్నా ఒక్కటే. మానవ జాతిలోనికి వాడెట్లు చొచ్చుకొని వచ్చానో మనం మాట్లాడుకొనిచున్నాం. అవ్వను గూర్చి ఆదాము శరీర సంబంధంగా అవగాహన చేసుకొనక ముందే సర్పము అవగాహన చేసుకున్నది. వింటున్నారు అందరూ? అవ్వను గూర్చి ఆదాము శారీర సంబంధంగా అవగాహన చేసుకొనక ముందే సర్పము అవగాహన చేసుకున్నది. అంటే నా యొక్క పిల్లలను, నా యొక్క కార్యాన్ని నేను ఈ స్త్రీ ద్వారా జరిగించవచ్చని వాడు ఆ యొక్క అవ్వను అవగాహన చేసుకున్నాడట. దాని మూలంగా జన్మించిన వాడు కయీను. కయీను దుష్టుని సంబంధి. 1 యోహాను 3:12 ఒక చోట ఆదామును దుష్టుని సంబంధి అనియు, మరో చోట ఆదామును దేవుని కుమారుడనియు యోహానుడున్న పరిశుద్ధాత్మ పిలవదు. కయీనుకు అతని తండ్రి అయిన ఎడల అతడు దుష్టుడే అగును. ఎవరు? కయీనుకు ఆదాము తండ్రి అయితే ఆదాము కూడా ఏం కావాలి? దుష్టుడు కావాలి. మరి ఆదాము దేవుని కుమారుడా, దుష్టుడా? కానీ ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు? కయీను కూడా ఆదాము కుమారుడు అంటున్నారు. కానీ దేవుడు కయీనుని ఏమన్నాడు? వాడు దుష్టుని సంబంధి అన్నాడు. నిజమేనా? 8వ అధ్యాయం 12వ వచనంలో అదే మాట ఉంటుందా? వాడు ఆది నుండి, చూడండి ఆ మాటను చదవండి, త్వరగా తీయాలి ఆ మాటను. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, ఆది నుండి వాడు. తీశారా? 8:12 ఎన్నో వచనం అది? ఓకే, 44. రైట్. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎవరు? కయీను నరహంతకుడు. తెలియదా సార్ మీకు? హేబేలుని చంపింది ఎవరు? కయీనేనా? కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఆది నుండి నరహంతకుడు. కానీ కయీనులో ఉన్న గుణ లక్షణాలు ఆదామి కావవి. ఆదాములో ఎలాంటి నరహత్య సంబంధించిన ఆ కార్యాలు లేవు. ఆదాముకు కయీనుకి ఎలాంటి సంబంధం లేదు. నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన. సత్యం అంటే వాక్యమే సత్యము. హల్లెలూయా. మరి వాడు వాక్యంలో లేడు. వాడు వాక్యానికి వానికి ఎలాంటి సంబంధం లేదు. సరే, చూడండి ఇక్కడ కయీను దుష్టుని సంబంధి మనం చదివాం. కానీ అతడు దేవునిచే, కయీను అతని తండ్రి అయిన ఎడల దుష్టుడే అగును కదా. కానీ అతడు దేవునిచే సృజింపబడెను. లూకా 3:38. కయీను తన తండ్రి వంటి గుణములనే కలిగి ఉండేను. మరణమును తీసుకొని వచ్చిన హంతకుడు. అతడు సర్వశక్తుడగు దేవుని కలుసుకున్నప్పుడు కూడా దేవుని ఎదిరించాను. ఎదిరించాడా? ఏమన్నాడు? అబద్ధమాడాడు. నేను హేబేలుకు కావలివాడనా అన్నాడా లేదా? అంటే దేవుణ్ణి వాడు ఎదిరించాడు. ఆదికాండము 4వ అధ్యాయము 5, 9, 13, 14 మనం చూసినప్పుడు అతడు మానవ లక్షణములు లేనివానిగా మనము చూడగలము. వానిలో ఎలాంటి మానవ లక్షణాలు లేవు. మరి ఒక విషం కలిగిన వాడిగా, కర్కశం కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని సాతానుడు ఎదిరించిన దానికంటే ఎక్కువగా అతడు ఎదిరించినట్లు మనము లేఖనములు కనుగొందుము. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు.
కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగ్గా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అందుకు కయీను, నా దోష శిక్షను నేను భరించలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును, కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. కయీను, హేబేలు మరియు సేతుల యొక్క పుట్టుకను గురించి దేవుని యొక్క లేఖనం ఏం చెప్పుచున్నదో చూడండి. ఆదికాండము 4:1. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకొన్నానెను. ఎవరి వలన? యెహోవా దయ వలన. చూడండి, పెళ్లి కాబడిన స్త్రీ ఎవరి దయ వలన పిల్లని కంటది? భర్త దయ వలన. నిజమేనా? ఆమె దేవుడే నాకు ఈ సంతానం ఇచ్చాడంటది. ఒకవేళ పెళ్లి కాని స్త్రీ వేశ్యాతనం చేసి ఆ గర్భమును ధరించిన ఆ బిడ్డను ఎవడిచ్చాడంటది? దేవుడేనా? కాబట్టి ఇప్పుడు ఆ యొక్క కయీనును కంటున్నది ఆమె. ఇప్పుడు కయీను ఎవరి ద్వారా వచ్చాడు? ఆ జంతువు ద్వారా. కాబట్టి ఇప్పుడు ఆ సంతానానికి ఆదాముకు ఆపాదించట్లేదు ఆమె, కానీ ఏం చేస్తున్నది? యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని అంటున్నది ఆమె. హల్లెలూయా. చూడండి, చదవండి. తరువాత కరెను ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. ఆదికాండము 4:25. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి సేత్ అని పేరు పెట్టెను. ఆదాము యొక్క శరీర సంబంధముగు జ్ఞానపు 2 క్రియల వలన 3 కుమారులు జన్మించిరి. బైబిలు దేవుని యొక్క పరిపూర్ణ మరియు ఖచ్చితముగు వాక్యము గనుక అది తప్పు కాదు గాని మనకు ఒక కనువిప్పు కలుగు చేయుచున్నది. ఆదాము యొక్క 2 క్రియల వలన 3 కుమారులు జన్మించిరి. ఆ ఆదాము తన భార్యను 2 సార్లు కూడినప్పుడు ఎందరికి పుట్టారు? 3 మనకు కనిపిస్తున్నారు. అందరూ గ్రహిస్తున్నారా? ఆదాము యొక్క 2 క్రియల వలన 3 కుమారులు జన్మించిరి. ఆ 3లో ఒకడు ఆదాము యొక్క కుమారుడు కాడని మీరు అర్థము తెలుసుకొనగలరు, అర్థం చేసుకొనగలరు. దేవుడు దానిని మనకు చూపించుటకై అక్షరాల దానిని రుజువు చేసెను. ఈ సంగతి యొక్క సత్యమును గమనించండి. అవ్వ యొక్క గర్భంలో 2 కుమారులు ఉండిరి, కవలలు. వారు వేరు వేరు సంయోగముల వలన రూపొందించబడిన వారు. ఆమె కవలలను మోయిచున్నది. హేబేలు కంటే కొద్ది ముందుగా కయీను పుట్టెను. మరలా ఆ కవలలను చూడండి, ఎల్లప్పుడూ పరిపూర్ణ మాదిరిగానే ఉన్నది. ఇది సాధ్యం కాదని అనుకొనిచున్న వారికి నేను చెప్పుచున్నాను, వైద్య అధ్యయనమును పరీక్షించండి. చాలా కేసులు దాఖలైనవి. వేరు వేరు సంయోగముల వలన కవలలను కనిన వారిని గూర్చి చెప్పబడినది. కొన్ని దినముల తేడాతో ఈ అండములు ఫలదీకరణము చెంది ఉన్నవి. అంత మాత్రమే కాదు, ఆ కవలలు యొక్క తండ్రులు వేరువేరుగా ఉన్నారని చెప్పబడేను. మీకేమైనా అర్థమవుతున్నదా? ఈ మధ్యనే ప్రపంచమంతయు ఒక సంఘటన మారుమ్రోగినది. ఒక నార్వే దేశపు తల్లి ఉన్నది. ఆమె తన భర్తకు కుట్టు పనిలో సహాయపడుచున్నది.
ఆమె తన కొరకును తన కవల పిల్లల కొరకును పాటుపడుచున్నది. ఆ పిల్లలలో ఒకడు నలుపు, ఒకరు తెలుపు జాతి వారు. ఆమె తనకు ఒక నిగ్రో ప్రేమికుడు ఉన్నట్లు ఒప్పుకొనినది. తండ్రి తెల్లగా ఉన్నాడు, కానీ ఒక నల్ల బాలుడు పుట్టాడు. ఆమె తర్వాత నిలదీసి అడిగితే ఏమన్నది? ఆమెకు ఒక నిగ్రో అంటే నల్ల జాతి ఒప్పుకొనినది. ఆ ఇద్దరి గర్భధారణ దాదాపు 3 వారముల వ్యవధిలో జరిగినది. టెక్సాస్లోని బ్లూ మౌంట్లో 1963 సంవత్సరం మందు ఒక కేసు నమోదైనది. అక్కడ కూడా ఇద్దరే జన్మించిరి. ఆ గర్భధారణలు చాలా దినముల ఎడమలో జరిగినవి. ఒక బిడ్డను కను సమయంలో ఆ తల్లి దాదాపు మరణం నుండి బయటపడినది. ఇదెందుకు ఇలాగ జరిగి ఉన్నది? సర్పం యొక్క సంతానము ఈ విధంగా ఎందుకు రావలసి ఉన్నది? మానవుడు దేవుని కొరకు సృజించబడెను. మానవుల్లో ఎవరు నివాసం చేయాలి? దేవుడు నివాసం చేయాలి. మానవుడు దేవునికి ఆలయముగా ఉండవలసి ఉన్నాడు. దేవుడు విశ్రాంతి తీసుకొని స్థలము, ఆలయము మానవుడే. అపోస్తల కార్యము 7:46 నుంచి మనము 51 వరకు చదివినప్పుడు, నిజమేనా, నా విశ్రాంతి స్థలం ఏదే అంటున్నాడు ఆయన. మీరు నా కొరకు ఎలాంటి మందిరాన్ని కడతారు అంటున్నాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క విశ్రాంతి స్థలం ఎవరు? ఈరోజు ఆత్మ సంబంధంగా కట్టబడుచున్న మనమే దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. మరి ఆయన ఆదాము అవ్వలను ఎందుకు సృజించాడు? ఆయన దేవుని యొక్క ఆలయముగా ఉండేదానికి సృజించాడు ఆయన. అందరూ గ్రహిస్తున్నారా? అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలమును కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను. అయినను ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారంగా సర్వోన్నతుడు హస్తకృత్యాలయములో నివసింపడు. ఇవన్నీ నా హస్తకృత్యములు కావా? ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చనుని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. సాతానుడు దీనంతటిని ఎరుగును. దేవుని వలె వాడు కూడా మానవునిలో నివాసం చేయగూర్చున్నాడు. కానీ దానిని దేవుడు తన మట్టుకు మాత్రమే పదులపరుచుకొనెను. సాతానుడు దానిని చేయలేడు. దేవుడు మాత్రమే శరీరమందు ప్రత్యక్షమాయను. సాతాను దానిని చేయజాలడు, చేయలేడు. సృజనాత్మక శక్తి దానికి లేదు. ఉన్నదా? సాతాను తాను కోరుకున్న దానిని నెరవేర్చుకున్నటకు ఒకే ఒక మార్గం ఉన్నది. అదేమనగా సాతాను ఏదైనా తోటలో సర్పంలో ప్రవేశించినట్లు, సాతానుడు మరి దేవుడు మానవులు నివాసం చేస్తే సాతానుడేమో జంతువులో నివాసం చేశాడు, లేకపోతే ఆ జంతువులో ప్రవేశించి ఉన్నాడు. ఆ రోజు సేనాదయం పట్టి వాళ్ళ నుంచి వాడు బయటకు వచ్చి ఎందులో ప్రవేశించాడు? ఆ పందులలో ప్రవేశించాడు. గదేరా యొద్ద పందులలో అది ప్రవేశించినట్లు దేవుడు జంతువులలో ప్రవేశించాడు. కానీ సాతాను వాటిలో ప్రవేశించి తన లక్ష్యమును నెరవేర్చుకొనగలడు. దేవుడు మరియ ద్వారా వచ్చినట్లుగా సాతాను అవ్వ ద్వారా ప్రత్యక్షంగా బిడ్డను కనజాలడు. కాబట్టి వాడు సర్పంలో ప్రవేశించి ఆ తర్వాత అవ్వను మోసం చేసేను. ఇప్పుడు వాడు ఆ సర్పంలో ప్రవేశించి ఆ తర్వాత అవ్వను మోసం చేసేను. ఆమెను వాడు చెరిచెను. అందువలన సాతానుకు ప్రతినిధి జన్మించెను. సాతాను ప్రతినిధి ఎవరిప్పుడు? కయీను. సాతాను యొక్క దయ్యపు లక్షణములను, సర్పం యొక్క జంతు లక్షణములను కయీను నిండుగా కలిగి ఉండేను. శరీర సంబంధముకు కామోద్రికమును కయీను ఆ దుష్టుని సంబంధి అని పరిశుద్ధాత్మ చెప్పుటలో ఆశ్చర్యము లేదు. అతడు ఆ సంబంధియే. మీరు గ్రహించారా?
అక్షరాల వాడు సాతాను సంబంధి, అక్షరాల వాడు సర్ప సంబంధి, జంతువు సంబంధి. అందుకే ఆ పరిశుద్ధాత్ముడు వాణ్ణి గురించి ఏమని రాశాడు? కయ్యూను దుష్టుని సంబంధం రాశాడు ఆయన. అందరు గ్రహిస్తున్నారా? ఇప్పుడు నేడు ఒక ప్రత్యేకమగు కొంత రుజువు ఎద్దకు వెళ్ళగూర్చున్నాను. మానవునికి మరియు జంతువునకు మధ్య ఒక ఖచ్చితమగు అవినాభావ సంబంధం ఉన్నట్లు రుజువు ఉన్నది. అది ఒక శారీరక సంగతి. జన్మించని ఫీటస్ నుండి ఎంబ్రియో సెల్స్ను తీసి మానవులోనికి ఎక్కించగలరని మీరు ఎరుగుదురా? ఆ థైరాయిడ్ సెల్స్ తిన్నగా మానవ థైరాయిడ్లోనికి వెళ్ళును. మూత్రపిండంలో సెల్స్ తిన్నగా మానవ మూత్రపిండంలోనికి వెళ్ళును. ఇదెంత బుద్ధిహీనతయో మీరు గ్రహించారా? ఆ జంతు కణములను సరైన చోటులోనికి ఒక జ్ఞానము నడిపించున్నది. ఆ జ్ఞానము ఆ కణములను అంగీకరించున్నది, వాటిని సరైన చోటులో ఖచ్చితంగా ఉంచున్నది. మానవునికి మరియు జంతువుకు మధ్య ఒక అవినాభావ సంబంధం ఉన్నది. వారు వాటిని సంయోగం చేసి ప్రత్యుత్పత్తిని జరిగించజాలరు. వారది ప్రయత్నించి చూచిరి, కానీ ఏదేను తోటలో ఆ సంయోగం జరిగినది. ఇంకా ఆ రసాయనిక అవినాభావ సంబంధం నిలిచే ఉన్నది. దీనిని రుజువు చేయుచున్నది. ఎందుకనగా ఏదేను తోటలో సర్పము ఆనాడు తిన్నని జంతువుగా ఉండెను. అది మానవునికి దగ్గర పోలికలో ఉండెను. దాదాపు మనిషి వలె ఉన్నది. సర్పం యొక్క శారీరక లక్షణములను సాతాను ఉపయోగించుకున్నది. అందు మూలముగా అవ్వను మోసం చేసెను. ఆ తర్వాత దేవుడు సర్పం యొక్క రూపమును నాశనం చేసెను. ఏ ఇతర జంతువు కూడా మానవునితో సంయోగం చెందలేదు. హల్లెలూయా. కానీ ఆ అవినాభావ సంబంధం ఉన్నది. ఇప్పుడు మనము ఇంతవరకు వచ్చి ఉన్నాం. ఈ అంశము మీద ఒక ఆలోచన నేను స్పష్టంగా ఉండున్నట్లు చేయుటకు ప్రయత్నించున్నాను. అప్పుడు మీరు సర్ప సంతానం యొక్క బోధ ఎంత అవసరమో గ్రహించగలరు. ఉన్నారందరు ఇక్కడ? ఇప్పుడు ఏం అవసరమట? సర్ప సంతానం యొక్క బోధ ఎంత అవసరమో గ్రహించగలరు. గ్రహించారా? దానిని నేను చెప్పి ఉన్నాను. ఏదేను తోట మధ్య 2 చెట్లున్నవి. నిజమేనా? ప్రారంభంలో నేను చెప్పాను, జీవవృక్షము వేసే మరి ఒక వృక్షము ఖచ్చితంగా సాతాను. జీవవృక్షం యేసుక్రీస్తు అయినప్పుడు మంచి చెడుల తెలివినిచ్చే వృక్షము సాతానుడై ఉన్నాడు. ఎందుకనగా ఆ వృక్షము యొక్క ఫలం ఏమిటో మనం చూచాం. ఆ 2 వృక్షములను మానవునితో సంబంధము కలిగి ఉన్నట్లు చూచాం. లేని ఎడల అవెన్నడను ఇచ్చట ఉండేటివి కావు. దేవుని యొక్క సార్వభౌమిక సంకల్పం మరియు ఉద్దేశములలో తప్పక వాటికి పాలుండి ఉండును. మానవులలో వాటికి సంబంధం ఉన్నది. ఆయనతో మానవులకు సంబంధం ఉన్నది. దేవునిని సర్వజ్ఞాని అని మనము అందుకే పిలుచున్నాం. ఇంతవరకు అది వాస్తవం కాదా? దానిని వాక్యము ఖచ్చితంగా ముందే స్థాపించి ఉన్నది. భూమి యొక్క పునాదికి ముందే తన యొక్క నిత్య జీవమును మానవులతో పంచుకొనవలనది దేవుని యొక్క సంకల్పము. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరు ఉన్నారా ఇక్కడ? అందరు గ్రహిస్తున్నారా? సరే, ఆ తర్వాత మరి జాగ్రత్తగా వినండి. రెండు నిబంధనలు యేసు చెప్పిన ఆది యందు అనే మాటకు అది ముగింపు. ఆది నుండి అలాగూ లేదు. ఆది నుండి ఎలాగూ లేదు. ఆదిలో అసలు లైంగిక సంపర్కం ద్వారా పిల్లలు పుట్టేది లేదు. కానీ ఆదిలో దేవుడు ఏం చేశాడు? నేల మంటితో ఆదామును నిర్మించాడు. కానీ తర్వాత ఏం జరిగింది? ఆ లైంగిక సంపర్కం ద్వారా పిల్లలు పుట్టడం వచ్చింది. కానీ ప్రభు అన్నాడు ఆదిలో అలాగూ లేదు అన్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక.
ఆది యందు మాటకు అది ముగింపు. ఆది నుండి అలాగూ లేదు. ఇప్పుడు మరో నిబంధన మనకున్నది, గమనించండి. అది మరొక నిబంధన. ఉత్పత్తికి ఇప్పుడు మరొక నిబంధన ఉన్నది, గమనించండి. పతనము వలన శ్రమ, మరణము సృష్టిలోని ప్రతి జీవికి ప్రాప్తించాను. ప్రకృతి అంతటిలో భేదం వచ్చాను. ఆది నుండి అలాగూ లేదు అని యేసు చెప్పినది, దానిని గురించి గమనించుదము. ఆది నుండి అలాగూ లేదు. ఆది తర్వాతనే ఇట్లున్నది. ఒక ద్వినిబంధన అక్కడున్నది. మొదటి నిబంధనలో ఆదామవరులు సమానంగా ఉండిరి, ఒకే పురుషుడు ఒకే స్త్రీ. ఇప్పుడు స్త్రీ పాపం చేసినది. ఆమె ఏం చేసినది? అందువలన అందరూ మరణమునకు గురి అయ్యిరి. ఆ అవ్వ చేసిన పాపం లేదా ఆదాం చేసిన పాపం వల్ల మనమందరము మరణానికి గురయ్యాం. దేవుడు అందువలన మరొక నిబంధన చేయవలసి వచ్చేను. అది ఆదికాండం 3:16 ఉన్నది. నీవు వేదనతో పిల్లలను గందువు అన్నాడు ఆయన. అదే మాట అక్కడ ఉన్నదా? 3:16 ఏముంది చదవండి. అది ఇప్పుడు ఆ మొదటి నిబంధనను మీరారు కాబట్టి ఇప్పుడు ఆయన రెండో నిబంధనను ఆయన అనుమతి పూర్వకమైన చిత్తాన్ని ఇస్తున్నాడు. ఆయన ఆ గర్భము ద్వారా, లైంగిక సంపర్కం ద్వారా పిల్లనిగానే ఆ నిబంధన ఇస్తున్నాడు ఆయన. నిజమేనా? ఇప్పుడు ప్రపంచం మరలా జనవృద్ధి కావలసి ఉన్నది. ఒకే పురుషుడు ఒకే స్త్రీ. ఇప్పుడు స్త్రీ పాపము ఆదిలో వలె కాదు, అసలు సృష్టి ద్వారా కాక లైంగిక వాంఛ వలన వృద్ధి ఆయను. ఇప్పుడు భూమి అంతా ప్రజలు నింపబడుతూ ఉన్నారు. ఏ విధంగా? అసలు ఆదిలో ఉన్నట్టు కాదు, కానీ లైంగిక కార్యము ద్వారా, లైంగిక వాంఛ వలన వృద్ధి అవుతున్నాం. ఆది యందు అలాగూ లేదు అను మాట దీనికి వర్తించును. ఆది యందు ఒకే పురుషుడు ఒకే స్త్రీ ఉండేను, కానీ ఆమె హద్దును మీరి పాపం చేసినప్పుడు ప్రపంచము ఆది సృష్టి ద్వారా కాక, వింటున్నారా? ఆది సృష్టి ఏంటిది? నేల మంటితో నిర్మించబడుట. కానీ ఇప్పుడు అది అసలైనది పోయి రెండోది వచ్చింది. ఆది సృష్టి ద్వారా కాక శరీరేచ్ఛ వలన జనముతో వృద్ధి ఆయను. ఇప్పుడు స్త్రీ ఎక్కడున్నదో చూడండి. ఈనాడు లోకము జనముతో నింపబడుతూ ఉన్నది. ఆ విధముగానే ఏ విధంగా లైంగిక లేదా శరీరేచ్ఛ వలన జనములు వృద్ధి అవుతూ ఉన్నారు. ఆ కారణం చేతనే యేసు ఒక స్త్రీ ద్వారా రావలసి వచ్చేను. ఆయన పురుషుని ద్వారా రాలేదు, ఆయన లైంగిక వాంఛ ద్వారా రాలేదు, ఆయన స్త్రీ ద్వారా తన్ను తాను సృజించుకొని వచ్చాడు. ఆయన శరీరేచ్ఛ లేకుండా ఆది యందు ఉండిన విధానమునకు తిరిగి తెచ్చుటకు ఆయన ఉద్దేశించెను. ఆయన కన్యకకు జన్మించినాడు, కానీ హల్లెలూయా శరీర వాంఛ లేని కాలములు ఒకటి వచ్చును. నిజమేనా? మనము చాలా శరీరాలు దేవుని కొరకు భూమిలో పాతి పెట్టబడ్డాయి. దేవుడు మరలా వారిని ఆ రోజు ఆదామునట్లయితే మట్టిలోంచి లేపాడో, ఒకరోజు ఆయన పాతి పెట్టబడిన మన యొక్క ప్రియులైన ఆయనకు ప్రియులైన ఆయన తన స్వరముతో కేకబెట్టి పిలవనై ఉన్నాడు. ఆయన మనము ఆదాము వలె ఆ మట్టిలో నుంచి రానై ఉన్నాం. హల్లెలూయా! ఎంతమంది గ్రహిస్తున్నారు? శరీర వాంఛ లేని కాలం ఒకటి వచ్చును. దేవుడు తన పిల్లలను భూమి యొక్క మట్టిలో నుండి పిలుచును. స్త్రీ ద్వారా కాదు, గాని ఆది యందు ఉండే రీతిగానే మట్టి, సూర్య వెలుగు మరియు పెట్రోలియం కలిసి మలుచుట ద్వారా ఆయన మరలా మొదటిసారి ఆదామును చేసినట్లుగానే సృష్టిని చేయును. యేసు దీనిని సాధ్యపరిచేను. దేవుడు ఒక మానవుడై వచ్చుట ద్వారా ఈ లోకంలో చనిపోగలిగెను. ఒక స్త్రీ ద్వారా వచ్చాను. ఇప్పుడు పాపము ద్వారా పరీక్ష జరుగుతున్నది. ఆది తర్వాత మరొకటి ఉత్పత్తి అయినది. అప్పుడు మీరు చూస్తున్నారా? ఇప్పుడు అది మిమ్మల్ని ఆశ్చర్యచకితులను చేయును. మీరు అలసిపోయారా?
అలసిపోయారా? మరి కొంతసేపు నెమ్మదిగా కూర్చోనండి. శరీరేచ్ఛ ద్వారా స్త్రీ పురుషుల మధ్య ద్వినిబంధన చేయబడెను. శరీరేచ్ఛ ద్వారా మరొక నిబంధన దేవుడు ఇచ్చాడు. అసలు పిల్లలు ఎట్లా రావాలంటే ఆదాము పలుకుడు ద్వారా రావాలి. కానీ ఆదాము తన భార్యతో పాపం చేయడం ద్వారా గర్భం ద్వారా పిల్లలు వచ్చే నిబంధనలు పెట్టాడు ఆయన. అసలు నిబంధన కాదు, మరొక నిబంధన. ఇప్పుడు ఏమి పరిచయం చేయబడెను? అన్నింటిలోనూ బహుభార్యత్వమే. ఆది తర్వాత మానవులు మరియు జంతువులలోనూ కూడా బహుభార్యత్వమే. అంతకుముందు ఒక ఆడపక్షి, మగపక్షి. కానీ ఇప్పుడు హల్లెలూయా, ఒక మగపక్షి, అనేకమైన ఆడపక్షులు, ఒక కోడి పుంజు, అనేకమైన కోడి పెట్టెలు. చూస్తున్నారా? ఎందుకు? మానవుడు పాపం చేయడం ద్వారా సృష్టి అంతా తారుమారైపోయింది. నోరు రాదు. అందరూ తెలుగోళ్ళే కదా సార్, తండావాళ్ళు కాదు కదా మీరు. సరే, నేను చదువుతున్నాను చూడండి. దేవుడు రెండోసారి, ఓకే చదివాం ఇది. శరీర వాచ్య ద్వారా ఇప్పుడు ఏమి పరిచయం చేయబడెను? అన్నిట్లోనూ బహుభార్యత్వమే. ఆది తర్వాత మానవులు మరియు జంతువుల్లోనూ కూడా బహుభార్యత్వమే. గ్రహిస్తున్నారా? ఇవన్నీ కార్యాలు ప్రవక్త లేనట్లయితే మనకు తెలిసేదా? ఆయన సమస్యను ఆయన వివరిస్తున్నాడు. ఆయన మీకు సంతోషంగా లేదా? అన్నిటిలో బహుభార్యత్వము ప్రవేశమాయను. ఆది తర్వాత పతనము కలిగేను. దేవుడు రెండోసారి శరీర వాంఛ ద్వారా మరొక కొత్త సృష్టిని నెలకొల్పాను. దేవుడు ఆది సృష్టిని శరీరేచ్ఛ లేకుండా తయారు చేశాను. అంటే ఆ ఏదేనులో దేవుడు శరీరేచ్ఛ లేని ఆదాము అవ్వలను తయారు చేశాడు ఆయన. నిజమేనా? అది మీరు నమ్ముదురా? ఇప్పుడు ప్రకృతిలో మరొక నిబంధన చేయబడినది. శరీర వాంఛ ద్వారా ఆయన మరి ఒక క్రమమును ప్రవేశపెట్టాను. రెండవ నిబంధన, ఒక పురుషుడు అనేక స్త్రీలు, ఒక మగదుప్పి అనేక లేళ్లు. అవునా? ఒక ఎద్దు అనేక ఆవులు, ఒక పుంజు అనేకమైన పెట్టెలు, ఆవుడం నిండా పెట్టెలు. అది నిజమేనా? ఆయనకు ఇష్టానుసారుడకు ఒక దావీదు 500 మంది భార్యలు, ఒక యేసుక్రీస్తు అనేక మంది విశ్వాసులు. దావీదు ముంగుర్తుగా ఉన్నాడు, ఆ సొలొమోను ముంగుర్తుగా ఉన్నాడు. ఆయనకు 1600 మంది భార్యలు ఉన్నా కానీ వారు వేరొక పురుషునితో వారు కలిగి లేరు. ఒకే సొలొమోను దగ్గర ఉన్నారు వాళ్ళు. 500 మంది ఒకే దావీదు కింద ఉన్నారు వాళ్ళు. అలాగనే ఈరోజు వధువు అదే యేసుక్రీస్తు ద్వారా, హల్లెలూయా, ఆమె రూపాంతరం చెందుతూ ఉన్నది. జాగ్రత్త వింటున్నారా? ఒక సంవత్సరంలో చూడండి, ఆయన ఇష్టానుసారుడకు దావీదు 500 మంది భార్యలు. ఒక సంవత్సరంలో అతనికి 100కు పైగా పిల్లలు పుట్టి ఉందరు. వివిధ స్త్రీలకు కనెను. దేవునికి ఇష్టానుసారుడుగు వాడే ఒక సొలొమోను 1000 మంది భార్యలు. కానిప్పుడు గమనించండి, ఆది యందు అలాగు లేదు. కానీ ఆదిలో అలాగుందా? ఒక పురుషుడు ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒక స్త్రీ. భూమి అంతా ఆ విధంగా జతలు జతలుగా ఉండాలి. ఒక ఆదామును తయారు చేశాడు, అతన్ని నిద్రపుచ్చాడు, అతనిలో నుండి అవ్వను తీశాడు. అప్పుడు ఆదాము ఏం చేయాలి? ఆ యొక్క జీవ గ్రంథంలో ఉన్న ఆ పేర్లన్నిటిని ఆయన విమోచించాలి. హేబేలును నేల మట్టితో తయారు చేయాలి. హేబేలు నుంచి ఆయన ఏం చేయాలి? హేబేలు కొరకు భార్యను తీసుకొని రావాలి. కానీ ఇదంతా జరగక ముందే ఆదాము దేవుని మాట వినకుండా తన భార్య మాట విని, హల్లెలూయా, ఆ ఆది సృష్టి నుండి మనందరినీ ఆయన తప్పించేసి ఉన్నాడు. ఉంటున్నారు అందరు జాగ్రత్తగా? చూడండి, ఇక్కడ
ఆది యందు అలాగూ లేదు, కానీ తర్వాత ఇలాగున్నది. దీనిని స్త్రీయే చేసినది. ఆమె ఇప్పుడు ఎట్లా ఉన్నదో అలాగూ తయారైనది చూచారా? ఆది యందు లైంగిక సంపర్కం ద్వారా భూమి మీద జనులు జన్మించుట దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము కాదు. ఆది యందు లైంగిక సంపర్కము ద్వారా భూమి మీద జనులు జన్మించుట దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము కాదు. మీ అందరికి అర్థమైందా? ఎట్లా రావాలి మనం? ఆదాములాగా, ఎట్లయితే ఆదాము తయారు చేయబడ్డాడో అట్లా మనం రావాలి. దేవుడు నేల మట్టిలో నుండి మానవుని సృజించెను, అతనిలో నుండి జీవవాయువును ఊదెను, అప్పుడు అతడు జీవాత్మాయను. ఆయన నరులో నుండి సాటి అయిన సాయమును తీసేను. ఆమెను పిల్లలు కనేదానికి దేవుడు తయారు చేయలేదు, సాటి అయిన సాయంగా ఉండేదానికి చేశాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమెను అతనికి భార్యగా చేశాను. అది దేవుని యొక్క మొదటి అసలు పరిపూర్ణమైన చిత్తము. కానీ ఎప్పుడైతే పాపము ప్రవేశించేనో అప్పుడు తన అనుమతి పూర్వక చిత్తమును ఇచ్చేను. ఉన్నత తరగతి ప్రజలు మీరు. ఉన్నత తరగతి ప్రజలతో దేవుడు వారికి సరిపడా జ్ఞానపు ఆ వాక్యాన్ని ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇది పరిపూర్ణులైన వారి ఆహారం. ఇది అసంపూర్ణ వారి ఆహారం కాదు. ఇది కోడి పెట్టెల ఆహారం కాదు. ఇది అక్షరాల పక్షిరాజ యొక్క ఆహారం. ఇది మీ పుర్రెలకు అర్థమవుతున్నదా? మీ పుర్రెకు అర్థం కాదు, కానీ మీ హృదయానికి ఇది గోచరం కావాలి. ఆ హృదయంలో అంతరంగంలో దేవుడు ఉంటే అప్పుడు ఈ మాటలను మీకు కనెక్ట్ అవుతాయి. ఈయన ఏం చదువుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, నాకేం బోధపడట్లేదని అంటే ఈ మాటలను పలికిన ఆయన నీలో లేడని అర్థం. ఈ మాటలను పలికేది నేను కాదు, ఈ మాటలను పలికించింది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ ప్రవక్త ద్వారా మాట్లాడాడు. మరలా ఆయన మాటలను మరలా ఆయనే మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. చూడండి, జాగ్రత్త వింటున్నారా? ఓకే. ఎప్పుడైతే పాపం ప్రవేశించానో అప్పుడు ఆయన తన అనుమతి పూర్వక చిత్తమును ఇచ్చాను. నరుడు చట్టరీత్యా ఒక భార్యను పెళ్లి చేసుకొని పిల్లలను కనవచ్చును. ఎప్పుడు? పాపం తర్వాత. మీరు ఫలించి మరియు భూమిని నింపుడి. అంటే ఈరోజు మన మంచి సహోదరులు, బైబిల్ ట్రైనింగ్ చేసిన మన మంచి సహోదరులు, పాస్టర్లు, వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడే ఈ లైంగిక కార్యాన్ని మానవుల్లో పెట్టారని అంటున్నారు. కానీ నేను అంటున్నాను, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఏమనంటే దేవుడు ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపమని చెప్పిన ఆయన మళ్ళా యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం వచ్చేసరికి, అరే నువ్వు ఎందుకు రక్తం ద్వారా పుట్టావు, ఎందుకు శరీరేచ్ఛ ద్వారా పుట్టావు, ఎందుకు మనసేచ్ఛ ద్వారా పుట్టావని మళ్ళీ ఎందుకు ప్రశ్నిస్తున్నాడు ఆయన. అక్కడేమో మీరు ఫలించి పిల్లల్ని కనమన్న దేవుడు మళ్ళా ఎందుకురా రక్తం ద్వారా పుట్టావని మందులు ఎందుకు అడుగుతున్నాడు ఆయన. అంటే ఆయన మాటకు ఆయనకి అర్థం కాలేదా? అంటే ఆయన ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపమని చెప్పింది ఎలాగా? ఆదాముని ఎట్లా తయారు చేశాడో అలాగ నింపాలి. ఒరే నాయనా, మీతో మాట్లాడడం జొన్న అన్నం తింటేనే మాట్లాడాలి. మామూలు ఈ తుప్పేలు అన్నం వరి అన్నం తింటే మాట్లాడలేం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతున్నదా? మీకేమన్నా అసలు లాజిక్ అర్థమైందా? ప్రభువా, ఇక్కడేమో ఫలించి అభివృద్ధి పొందమన్నావు, అవ్వతో కలిసి మళ్ళీ ఈడికి వచ్చాక ఎందుకురా రక్తం ద్వారా పుట్టావు, ఎవడ్రా నేను నీ భార్యను కలవమన్నదని అని అడుగుతున్నావు. ఏంటిది సార్ ఇది? 2 మాటలు మీయేనా? ఎప్పుడైనా ప్రభుని అడిగారా మీరు? కానీ ఆయన అట్లగాది ఇచ్చింది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపమని అంటే దేవుడు ఆదాముకు చెప్పింది ఆదాముకు అర్థమైంది. అందుకే ఆయన తన భార్యను కూడలేదు. ఆయన
కానీ ఎప్పుడైతే అవ్వ సర్పం దగ్గర కూడిందో తన భార్యను కాపాడుకునేదానికే, హల్లెలూయా, ఆ విధంగా ఆయన శారీరకంగా తన భార్యను కలిశాడు. ఆయన తన భార్యను కేవలం కాపాడుకునేదానికి. అందుకొరకే ఇప్పుడు మనము ఆదాము రక్తం ద్వారా హేబేలు, ఆదాము రక్తం ద్వారా సేతు, నిజమేనా? సేతు రక్తం ద్వారా సేతు పిల్లలు. ఆ విధంగా ఈ రక్తము ఒక్కొక్కరిని పాపులుగా చేస్తూ వచ్చింది. హల్లెలూయా. ఒకరి రక్తము ఎట్లా రావాలి చెప్పండి? ఒక స్త్రీ గర్భంలో రక్తము ఏం చేస్తున్నది? ఒక పిండాన్ని ఉత్పత్తి చేస్తున్నది. అందుకొరకే దాన్ని ఏమంటున్నాడు దేవుడు? శరీరేచ్ఛ, మనసేచ్ఛ, రక్తము ద్వారా అంటున్నాడు ఆయన. మనసేచ్ఛ వచ్చినప్పుడు శరీరేచ్ఛ వస్తుంది. ఆ శరీరేచ్ఛలో ఏమొస్తుంది? ఆ రక్తము ఆ ఉత్పత్తి అయి అది పిండాన్ని తయారు చేస్తున్నది. అదే పాపం వల్ల వచ్చే జీతము మరణమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనం ఎందుకు మరణిస్తున్నాం చెప్పండి? మనం ఎందుకు మరణిస్తున్నాం? మనము పాపం ద్వారా ఉత్పత్తి చేయబడ్డాం కాబట్టి. ఇప్పటికైనా అర్థం చేసుకుంటున్నారా? అందుకొరకే మరలా మనం తిరిగి ఎక్కడి నుంచి పడిపోయాం? మనం ఈ జీవవృక్షం దగ్గర నుంచి మనం పడిపోయాం. ఇక్కడ మనం ఎందుకు ఊడుకొని ఉన్నాం? మరలా ఆ స్థలానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలనే ఆతృతతో మనం ఉన్నాం. అందుకొరకే ఈ యొక్క నశించిపోయే ఈ క్షేత కలిగిన ఈ యొక్క దేహంలో మనము మూలుగుతూ ఇక్కడ మనము కూర్చొని ఉన్నాం. అంతేనా? ఇంకా వేరే ఉద్దేశం ఏమైనా ఉన్నదా? హల్లెలూయా. చూడండి, కానీ ఎప్పుడైతే పాపం ప్రవేశించనో అప్పుడు ఆయన అనుమతి పూర్వక చిత్తమును ఇచ్చాను. నరుడు చట్టరీత్యా ఒక భార్యను పెళ్లి చేసుకొని పిల్లలను కనవచ్చును. మీరు ఫలించి మరియు భూమిని నింపుడు, అదే ఇక మార్గం. కానీ గమనించండి, అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము కాదు. ప్రారంభం కలిగి ఉన్న సంగతులన్నింటికి ఒక అంశం కూడా ఉండును. సమస్త పాపమునకు ఒక వినాశనం ఉండును. ప్రతి పాపము నిర్మూలమగును. ఏదేనులో జరిగిన లైంగిక కార్యం ద్వారా ఆదామావులు బయటకు త్రోసివేయబడ్డారు. ఆ యొక్క నోవహు కాలంలో విచ్చలవిడి ఆ యొక్క లైంగిక కార్యం ద్వారా దేవుడు భూమిని అంతటిని ఆయన జలప్రళయం ద్వారా నాశనం చేశాడు ఆయన. అదే సొదొమ, ఆ లోతు కాలంలో ఆ సొదొమ గొమొర్రా ఆ బహు భయంకరమైన లైంగిక ఆ యొక్క వాంఛతో నిండిపోయి స్త్రీలు పురుషులకు పురుషులు అసహ్యమైన కార్యములు జరిగించినప్పుడు ఆ లైంగిక కార్యాన్ని బట్టి దాన్ని ఆయన ఆ రోజు అగ్ని చేత నాశనం చేశాడు ఆయన. ఈ రోజు కూడా దేవుడు అగ్ని చేత ఎందుకు నాశనం చేసేది? కేవలం ఆ యొక్క లైంగిక కార్యంతో ఈ భూమి అంతా నింపబడి ఉన్నది. వారి ఊహంతయు చెడ్డది అన్నాడు ఆయన. ఈరోజు స్త్రీల యొక్క వస్త్రధారణలో లైంగికత, వారి యొక్క మాటలలో లైంగికం, వారి చూపలలో అదే. నేను తప్పు మాట్లాడుతున్నానా? సత్యమేనా? హల్లెలూయా. కాబట్టి దేవుడు మరలా దీన్ని ఆయన నాశనం చేయనై ఉన్నాడు. ఆయన మరలా ఆయన మట్టిలో నుండి మనని లేపనై ఉన్నాడు. ఆయన మన దేహాలు మారిపోతాయి. చూడండి, సమస్త పాపమునకు వినాశనముండును, ప్రతి పాపం నిర్మూలమగును. పునరుద్ధానం వచ్చినప్పుడు ఆ 1000 ఏళ్ల పాలనలో ఇక తల్లిదండ్రుల ద్వారా జన్మించుట ఉండదు. ఆదియందు దేవుడు నేల మంటిలో నుండి నరుని సృజించి ఆయన సాటి అయిన సహాయమును చేసినట్లుండును. అది నిజము. ఆదియందు ఆయన ఆ విధముగానే చేసేను. వస్తున్నారా ఏదైనాలోనికి? ఆయన ఆదియందు ఆ విధంగా చేశాడు. ఆయన ఈ కార్యము ఒక వ్యక్తిని సిగ్గుపడినట్లుగా చేయుట యందు ఏ ఆశ్చర్యము లేదు. అట్లయితే ఈ కార్యము దేవుడిని మరింతగా వేదన పరిచి ఉండును. సృష్టి ఆరంభమునందు మానవుని సృజించినందుకు ఆయన దుఃఖించెను. ఎక్కడ? 6వ అధ్యాయంలో ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఆయన నేను ఎందుకు ఈ మానవుని తయారు చేశానని. నిజమేనా? అది దేవుని యొక్క హృదయమును నొప్పించానని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది.
జలప్రళయమునకు ముందు దినముల యందు ఆయన ఆ జనులను చూచి మానవుని నేను సృజించి ఉండకూడదని దేవుడు తన హృదయంలో దుఃఖపడెను. ఇప్పుడు దుఃఖపడుతున్నాడా? ఏమి సంభవించినది? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచిరి, అది నిజ మార్గము నుండి తొలగిపోయి తారుమారగుటగా ఉన్నది. అది దేవుని కుమారులు నరుల కుమార్తెలతో కలిసిన ఒక తారుమారైన మిశ్రమ లైంగిక సంబంధము. ఏదేనులో కూడా అదే జరిగిందా? మిశ్రమ లైంగిక సంబంధము. ఈ తారుమారైన మిశ్రమ లైంగిక సంబంధం అచ్చట ఏదేను తోటలో ఉన్న దేవుని పిల్లలను వెలుపలకి తరిమి వేసినట్టు చేసినది. ఈ భూమి మీదకు సమాధానం కలుగజేయుటకు ఆ అక్రమ కార్యమే దేవుని యొక్క న్యాయ తీర్పును తీసుకొని వచ్చినట్టుగా చేసినది. ఈ అక్రమ కార్యమే అలాంటి జనులు నశించిపోవుటకు కారణమైనది. పురుషులకు మరియు స్త్రీలకు మధ్యలో ఉన్న అక్రమ మిశ్రమ లైంగిక సంబంధమే. హల్లెలూయా. సొదొమ మరియు గొమొర్రా పట్టణములు మృత సముద్రం యొక్క అడుగు భాగమునకు మునిగిపోవుటకు కారణమైనది ఆ అక్రమ లైంగిక కార్యమే. అది ప్రవక్తల ద్వారా తెలుపబడి ఉన్నది. అలాగండి నేను మనుష్య కుమారుని రాకడ యందు మరలా జరుగును అన్నాడు ఆయన. లోతు దినములో జరిగినట్టును నోవాహు దినములో జరిగినట్లును మరలా మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును అన్నాడు ఆయన. దేవుడే మరలా మనుష్య కుమారుడుగా మన కాలంలో ప్రత్యక్షమయ్యాడు. మొదటి రాకడలో మనుష్య కుమారుడుగా యూదులకు ప్రత్యక్షమైన దేవుడు ఈ సాయంకాలపు వెలుతురులో ఆయన మరలా మనుష్య కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ మనుష్య కుమారుడు యొక్క రాకడలో మనం ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నీవు పరమునకు ఎలా వెళ్తావు? నీవు ఇలా అనొచ్చు, నా జీవితంలో నేనెన్నడూను అబద్ధం ఆడలేదు. ప్రియమైన చిన్నవాడు, అది కేవలం ఒక దూతతో ప్రారంభమవుతుంది. అది ఒక అబద్ధం. నువ్వు ఎంత మంచివాడివైనా నేను నిన్ను లెక్క చేయను. నీవు ఒక పాపివి. అబద్ధం ఆడనంత మాత్రాన నువ్వు ఏమో పరిశుద్ధుడవు కావు. దొంగతనం చేయనంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడవు కావు. నిజమేనా? అక్కడ యాజకుడు లేడు, బిషప్ లేడు, కార్డినల్ లేడు, పోపు లేడు, మరేది కూడా నిన్ను రక్షించలేదు. కారణం ఏమంటే నీవు ఉన్న అదే పడవలో అతను కూడా ఉన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఎలాగనా లైంగిక కార్యం ద్వారా నేను జన్మించానో కార్డినల్ కూడా అలాగనే జన్మించాడు. ఓ దేవుని మాత అలాగనే జన్మించింది. ఏలిన వారు మీతో ఉన్నారని చెప్పేవారులారా మీరు గ్రహించండి దీనిని. మరియా నీలాగా నాలాగా శరీర వాంఛ ద్వారా లైంగిక కార్యం ద్వారా పుట్టింది ఆమె. ఆమె మన కొరకు వేడుకోలేదు, మనని ఆమె రక్షించ జాలదు ఆమె. హల్లెలూయా. ఆ ముద్రలను ఇప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని చూచినప్పుడు ఏ మరియా లేదు అక్కడ, ఏ పోపు లేడు, కార్డినల్ లేడు అక్కడ. ఎందుకనగా పరిశుద్ధుడైన వాడు ఒక్కడే ఉన్నాడు. ఆదాము పాపం చేయకముందు ఆదాము ఒక్కడున్నాడు అక్కడ. కానీ ఆదాం పాపం చేసిన తర్వాత దేవుడు ఒక్కడే ఆ ముద్రను నింపడానికి యోగ్యతను కలిగి ఉన్నాడు. ఆయనే మన యొక్క సమీపస్తుడగు బంధువుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మన యొక్క సమీపస్తుడగు రక్త సంబంధి. అందుకొరకే ఆయన శరీరధారిగా రావాల్సి వచ్చింది. ఆయన మనకు బంధువుడుగా ఉండాలి విమోచించాలంటే. నిజమేనా? మరేది కూడా నిన్ను రక్షించలేదు. కారణం ఏమంటే నీవు ఉన్న అదే పడవలో అతడు కూడా ఉన్నాడు. మనము దానిలోనికి వెళ్ళబోచున్న కేవలం అదే రూపంలో అతడు ఉన్నాడు. రోమన్ యొక్క పోపు పాపములు జన్మించి ఉన్నాడు. పోపు తాత కూడా ఎక్కడ జన్మించాడు? పాపంలో రూపించబడ్డాడు. అబద్ధములు చెప్పుటకు భూమి మీదకు వచ్చి ఉన్నాడు. స్త్రీ మరియు పురుషుని యొక్క లైంగిక కోరిక చేత జన్మించబడ్డాడు. నీవు దాని ద్వారా నీతిని ఎక్కడి నుండి పొందుకొనగలవు? ఇక పాపంలో పుట్టిన వాడికి ఇక నీతి ఎక్కడిది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ ఏకముగా పనికి మారిన వారైరి. వాక్యంలో ఉందా? మంచిది. అతని తల్లి మరియు తండ్రి కూడా అదే విధంగా జన్మించారు, మరియు వారు అదే విధంగా జన్మించారు.
మరియు అతని యొక్క అమ్మమ్మ మరియు తాతయ్య కూడా అదే విధంగా జన్మించారు. ఈ భూమి మీదకి వచ్చిన ఏ మానవుడైనా ఆ లైంగికం ద్వారా వచ్చిన వారే. తిరిగి వెనుకకు చెప్పవలనగా అది ఆది పాపము. మనమందరము ఆ ఆది పాపం ద్వారా వచ్చాం. కాబట్టి ఇది పవిత్రమైనదని మరియు అది పవిత్రమైనదని చెప్పువారు ఎవరు? కేవలం ఒకే ఒకటి మాత్రమే పవిత్రమైనది. అది సజీవ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే సంపూర్ణంగా చేయబడ్డాడు. మరియు మనకు ఉన్న అవసరత సంపూర్ణము చేయవలసి ఉండేను. హల్లెలూయా. అందరు ఉన్నారా ఇక్కడే? మరియు మనలో ప్రతి ఒక్కరూ శిక్షకు అర్హమని ఎంచబడేను. మనం ఎట్లా ఎంచబడ్డాం? శిక్షకు అర్హులుగా మనం ఎంచబడ్డాం. సరే, నేను ఒక పాపిని, అది సరైనది, నాకు ఏమీ లేదు, వెల చెల్లించుటకు ఎక్కడకు ఏ మార్గం లేదు, నేను కనుగొనలేదు. దేవునికి మరణము అవసరమై ఉన్నది. మరియు నేను నా సొంత జీవితమును ఇచ్చినట్లయితే నేను ఎలాగూ మారు మనసు పొందగలను? కారణము, నీవు రుణమును మొదట చెల్లించవలసి ఉన్నది. మరియు కేవలం దేవుడు ఒక్కడు మాత్రమే తన జీవితమును క్రిందకు దించగలడు మరియు పైకి లేవనెత్తగలడు. కావున ఆయన పాపముగా మారి మరియు తన సొంత జీవితమును కింద ఉంచెను మరియు దానిని పైకెత్తెను మరియు దానిని తీర్పు అని పిలిచెను మరియు ఆ రుణములు చెల్లించబడ్డాయి. ఇక మనము పుట్టిన ఆ యొక్క జన్మ పాపానికి, హల్లెలూయా, ఆదాము జరిగించిన ఆ యొక్క లైంగిక పాపానికి రుణము చెల్లించబడింది. అయితే ఈరోజు నువ్వు చేయవలసింది, నేను ఆ విధంగా జన్మించాను నువ్వు నమ్మాలి. ఆ జన్మించిన ఆ పాపానికి విరుగుడు యేసుక్రీస్తు యొక్క రక్తమని నువ్వు నమ్మాలి. యేసుక్రీస్తు యొక్క రక్తము చిందించబడిన ఆ రక్తము నన్ను ఆ యొక్క జన్మ పాపంలో నుండి, కర్మ పాపంలో నుండి నన్ను శుద్ధీకరించి ఉన్నదని నువ్వు నమ్మాలి. అప్పుడే ఆ రక్తము నిన్ను విమోచిస్తుంది. మరియు మనలో ప్రతి ఒక్కరూ శిక్షకు అర్హమని ఎంచబడెను. మనము ఎప్పుడు ఏమి చేసినను లెక్క కాదు, మనము శిక్షకు అర్హులమని ఎంచబడ్డాం. మనము పుట్టకతోనే దండనకు అర్హులము అని ఎంచబడ్డాం. నిజమేనా? మీ తల్లి మరియు తండ్రి కూడా పుట్టకతోనే శిక్షకు అర్హులుగా ఎంచబడ్డారు. మీరు మీ పితరులు పాపంలో జన్మించారు, పాపంలో రూపించబడ్డారు. కావున మీరు దానిని పొందుటకు ఎలా వెళ్ళగలరు? మీరు ఎలాగ పరిపూర్ణులు కాగలరు? మీరెన్నడూ ఒక కార్యం కూడా చేయలేదు, ఎన్నడూ దొంగలించలేదు, ఎన్నడూ అబద్ధమాడలేదు, ఎన్నడూ ఎటువంటి కార్యమును మీ జీవితంలో చేయలేదు. అయినా మీరు శిక్షకు అర్హులని ఎంచబడ్డారు. నీవు శిక్షకు అర్హుడవని ఎంచబడ్డావు. నీ మొదటి శ్వాస, వింటున్నారా? నీ మొదటి శ్వాసను నీవు శ్వాసించుటకు ముందుగానే, నీ తల్లి గర్భంలో తయారు కావడానికి నీవు మొదటి శ్వాసను ఎప్పుడైతే ప్రారంభించావో దానికంటే ముందే నేను పాపిని, మనమందరం పాపులం. హల్లెలూయా. చూడండి, మొదటి శ్వాసను నీవు శ్వాసించుటకు ముందుగానే శిక్షకు అర్హమని ఎంచబడ్డావు. అది నిజం. మరియు నీ మొదటి తల్లి యొక్క లైంగిక వాంఛ ద్వారా, వింటున్నారా? మరియు నీ మొదటి తల్లి యొక్క లైంగిక వాంఛ ద్వారా తీర్పు తీర్చబడి మరియు వారి క్రియ ద్వారా నువ్వు భూమి మీదకి తీసుకొని రాబడ్డావు. మరియు దేవుడు దానిని ప్రారంభంలోనే దండనకు అర్హులమని ఎంచబడ్డాం. మరియు నీవు దండనకు అర్హుడుగా ఎంచబడుటతోనే ప్రారంభించబడి ఉన్నావు. మరియు భూమి మీద ప్రతి ఒక్క
ఇతర వ్యక్తులు నీతో పాటుగా దండనమునకు అర్హులుగా ఎంచబడ్డారు. ఇప్పుడు నీవు పరిపూర్ణత పొందుటకు ఎక్కడికి వెళతావు? నీకు పరిపూర్ణత రావాలంటే ఎవరు ఇవ్వగలరు? ఆ లైంగిక పాపం నుంచి నిన్ను ఎవరు విడిపించగలరు? విడిపించగలిగేది ఒకే ఒకటి, యేసుక్రీస్తు యొక్క రక్తము మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు అతడు ఆ స్థలమునకు అక్కడున్న ప్రజలకు పరిస్థితి నేను చూచాను. ఈ ప్రపంచం ఎన్నడూను దాన్ని ఆలోచించి అవగాహన చేసుకొనజాలదు. అది మహిమాన్వితముగా ఉన్నది. అక్కడ పాపము ఉండజాలదు. ఎక్కడ ఆ యొక్క తిరిగి మనం ఆ ఏదెనులోకి వెళ్ళినప్పుడు, ఆ పరదేశంలోనికి వెళ్ళినప్పుడు, ఆ 1000 పరిపాలనకి వెళ్ళినప్పుడు అక్కడ పాపము ఉండజాలదు. ఆ చోటులోనికి మరణము గాని మరేది గాని ప్రవేశించజాలదు. స్త్రీ పురుషుల మధ్య ఎట్టి తేడా అక్కడ లేదు. వారి నుండి లైంగిక గ్రంథులు వెడిలిపోయేను. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఏమున్నాయి? లైంగిక గ్రంథులు ఉన్నాయి. అవి మనుషుని ప్రేరేపిస్తాయి. కానీ అక్కడ ఎలాంటి లైంగిక గ్రంథులు లేవు. అక్కడ మరునడును వ్యభిచారం కానీ అట్టిది కానీ మరేది ఉండదు. కానీ రూపం మాత్రమే ఇంకా ఇదే రూపం ఉంటది. మనకు స్త్రీ రూపంలో ఆమె ఉన్నది. పురుషుడు ఇంకా పురుషుడుగానే తన రూపంలో కోల్పోలేదు. వారు సదాకాలం ఆ విధముగానే ఉందురు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ప్రతి స్త్రీ మరియు పురుషునికి వేరు వేరు గ్రంథులుండును. పురుష గ్రంథులు వేరు, స్త్రీ గ్రంథులు వేరు. వింటున్నారు అందరు జాగ్రత్తగా? ఆడవారికి ఆడ గ్రంథులుండును, లైంగిక గ్రంథి. మగవారికి మగ గ్రంథులుండును, లైంగిక గ్రంథి. ఆ గ్రంథులు పెదవులలో ఉండును. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? పుట్టడం పాపం కాదని అంటున్నారు. మరి ఏ స్త్రీనైనా నువ్వు ముద్దు పెట్టుకొనగలవా? ఏమవుతుంది అక్కడ? చెప్పండి, ఏమవుతుంది? మన సోదరుల పైన మనం జాలి పడాలి. ఈ డిబేట్లు చేసే వారికి ఈ కార్యాలు తెలియట్లేదు. కానీ దేవుడు మన యొక్క మనోనేత్రాలను తెరిచాడు. ఆయన దేవుడు నామానికి స్తుతి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ జాగ్రత్త వినండి. ఆ గ్రంథులు పెదవులలో ఉండును, అది నిజం. ఇక్కడ మరి ఒక సంగతిని చెప్పవచ్చును. నోటితో ఒకరినొకరు ముద్దు పెట్టుకుంట చాలా అపవిత్రము. అది మురికి. పురుషులు ఒకరినొకరు ముద్దు పెట్టుకునట వలన ఏమగును? స్వలింగ సంపర్కులు తయారగును. పురుషులు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటే ఏమవుతారట? స్వలింగ సంపర్కులు. ఆ యొక్క లోతు పట్టణంలో వారే ఉన్నారా? ఆ ఇద్దరు దూతలేరి వారితో మేము అన్నారా? హల్లెలూయా. పురుషులు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటే స్వలింగ సంపర్కులు తయారగుదురు. దాని నుండి దూరముగా తొలగిపోవుడు. కొంతకాలం కిందట ఒక వ్యక్తి నన్ను ఇట్లా అడిగాను, బ్రహ్నాం సోదరుడా, వారు పరిశుద్ధమైన ముద్దుతో అభినందించుకొనిచున్నారని పౌలు గారు రాశాడు కదా. వారు మెడ వెనుక ముద్దు పెట్టుకొనిరి. బుగ్గల మీద కాదు సార్. ఎక్కడ పెట్టారు? ఇక్కడ మెడ వెనుక వారు ముద్దు పెట్టుకొని చుండిరి. అది ఆ పాత కాలంలో షేక్ హ్యాండ్ అమల్లోకి రాలేదు. అప్పుడు ఏముండేది? మెడ మీద ముద్దులు పెట్టుకునేది ఉండేది. కానీ ఆ తర్వాత ఏమొచ్చింది? ఇప్పుడు షేక్ హ్యాండ్ వచ్చింది. రాకముందు ఇది ఒక అభినందన. ఆ విధంగా ఉండేది. వారు ఒకరి చేతులు ఒకరు కలుపుకునేవారు కారు. వారు ఒకరినొకరు చేతులతో అలంగినం చేసుకొని ఒకరి మెడ పైన మరొకరు ముద్దు పెట్టుకొని చుండేవారు. పెదవుల మీద కాదు గాని ముఖం మీద పెట్టుకున్నట్టు ప్రారంభించిరి. ఇప్పుడు ఏమైంది? ముఖం మీద పెట్టుకున్న ప్రారంభించిరి. దానితోనే వక్రీకరణ ప్రారంభమైనది. దాని నుండి దూరంగా పోవుడి. దాని ఎన్నడను ఆచరించకుడి. ఈనాడు మనం ఒకరితో ఒకరు చేతులు కలుపుకొనుచున్నాం. నీ సోదరుని చేతులతో కౌగిలించుకునము, అతని మెడ మీద ముద్దు పెట్టుకునము, లేక అతడు నిన్ను ఆ విధంగానే అభినందించును. అది పర్వాలేదు. కానీ స్త్రీని నువ్వు ముద్దు పెట్టుకొనరాదు.
ఏంటి సార్? స్త్రీని నీవు ముద్దు పెట్టుకొనరాదు, ఆ స్త్రీ కూడా నేను ముద్దు పెట్టుకొనరాదు. చూచారా? కానీ అమెరికా దేశంలో కుక్కలు కనుక మూతలు నాకినట్టుగా ఎవడు పడితే వాళ్ళు ముద్దులు పెట్టుకుంటూనే ఉంటారు. అందుకే అమెరికా భ్రష్టమైపోయి సర్వనాశనం అయిపోయింది. నిజమేనా? ప్రైజుల కుక్కల్లాగా మారిపోయారు వాళ్ళు. ఆ స్త్రీని ముద్దు పెట్టుకుని రాదు. చూచారా? అది నిజం సోదరి. ఈ విషయంలో మనము సరి చేసుకునవలెను. ఒక్క నిమిషం ఆగుము అని ఆమెను నివారించుము. చూచారా? కావున ఇప్పుడు ఆ విధంగా మీరు చేయుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు ఏమన్నాడు? 51వ కీర్తన 5వ వచనం, నేను పాపంలో పుట్టినవాడను, గర్భము ఎట్లాది? అతడి తల్లి గర్భం ధరించడాన్ని ఏమంటున్నాడు ఆయన? పాపం అంటున్నాడు ఆయన. పాపములో పుట్టిన మానవుడు మరలా దేం చేస్తాడు? పాపాన్ని చేస్తాడు. లైంగిక వాంఛ ద్వారా పుట్టిన మానవుడు తిరిగి లైంగిక వాంఛనే కలిగి ఉంటాడు. అతనికి చాలా మంది భార్యలు ఉన్నా గాని అతడు మరొక స్త్రీని, వివాహమైన స్త్రీని వాంఛ కలిగి ఉన్నాడు. ఎందుకు చెప్పండి? అతడు పాపం ద్వారా రూపొందించబడ్డాడు. పాపపు కోరికలు ఇంకా మానవుల్లో ఉన్నాయి. కానీ ఇంకా ఇప్పుడు ఏమంటున్నారు? జన్మ పాపము లేదని అంటున్నారు. సరే, దేవుడే వారి పట్ల కనికరం చూపును గాక. దేవుడు వారి హృదయాలను తెరిచి వాక్యం యొక్క గ్రహింపునిచ్చును గాక. దావీదు ఏమంటున్నాడు? నేను పాపంలో పుట్టినవాడను. అది మీకు అందరికి అర్థమవుతున్నదా? పాపము ద్వారానే గర్భం వస్తున్నది. హల్లెలూయా. పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. సత్యమును కోరుచున్నావు, తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు. ఇప్పుడు అయ్యా, నేను ఈ విధంగా నా తల్లి గర్భంలో పాపము, ఆ లైంగిక కార్యం ద్వారా నేను రూపొందించబడి నేను ఈ భూమి మీదకి వచ్చాను. నా యొక్క ఈ పాపం పోవాలంటే నీ రక్తము నన్ను కడగాలి అని అంటున్నాడు ఆయన. ఈ పాపాన్ని నేను ఈ పాపంలో నుంచి శుద్ధుడగినట్లుగా హిమము కంటే నన్ను తెల్లగా మార్చమంటున్నాడు ఆయన. కాబట్టి జన్మ పాపంలో లైంగికం ద్వారా పుట్టిన ఈ మానవుని యొక్క పాపము క్షమించబడాలంటే ఒకే ఒక కార్యము. అదేంటిది? యేసుక్రీస్తు యొక్క రక్తము, ఆ హిస్సోపు మనల్ని కడగాలి. అందుకే ఆ యొక్క అననీయ పౌలు గారితో అన్నాడు, సౌలా సహోదరుడా, నీవు బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోనమని అన్నాడు ఆయన. ఆ అపోస్తల కార్యంలో 22వ అధ్యాయం 16వ వచనం. తడువు చేయట ఎందుకు? ప్రార్థన చేసి బాప్తిసం పొంది ఆ పాపములను, మనము జన్మతః పాపంలో రూపొందించబడి భూమి మీదకి వచ్చాం, అబద్ధపు కార్యాలు జరిగించాం. రూపొందించబడిన ఒక పాపము, మనం జరిగించిన క్రియలు మరొక పాపము, ఇవన్నీ కలిసి పాపములుగా మారాయి, బహువచనంగా మారిపోయింది. గనక నువ్వు తడువు చేయట ఎందుకు? ప్రార్థన చేసి బాప్తిసం పొంది, హల్లెలూయా, పాపములు కడగబడాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తు రక్తం అప్పుడు వచ్చి నిన్ను శుద్ధీకరిస్తుంది. ఒకే ఒక కార్యం సోదరుడా, నీ నీతి క్రియలు నిన్ను రక్షించజాలదు. అందుకొరకే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి రెండు ఉన్నాయి అక్కడ. నమ్మి బాప్తిసం పొందడం అని అంటే నీటి మూలంగా నువ్వు బాప్తిసం పొందాలి, ఆత్మ మూలంగా నువ్వు బాప్తిసం పొందాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు తప్పకుండా నీటి మూలంగా ఏ విధంగా అయితే జన్మించావో అదే విధంగా ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. అప్పుడే నువ్వు దేవునికి కుమార్తెగా, కుమారుడుగా మారుతావు.
దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక.